మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఒక 7 ఉన్నాయి సార్. సో ఫుల్ బిజీ. కొంచెం ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రామ్ చరణ్ గారు, యువి క్రియేషన్, తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్. వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్ సార్. దానికి 100 కోట్ల సినిమా ప్రాజెక్ట్ సార్ అది. యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేసే ఎవరికైనా సరే ఫైనల్గా హీరో అవ్వాలని ఒక గోల్ ఉంటుంది. అవును సార్. రవికి ఆ గోల్ ఉందా లేదా? జనాలతో టికెట్ కొనిపించే బాధ్యత నాది సార్. రవికి ఏమి విజయ్ భాస్కర్ అల్లుడు, సినిమా ఆఫర్లు లేకపోయినా 4 రూపాయలు తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు, ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర. విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నగాని అదొక ములకీయటం అవ్వలేదా? అంకుల్ వాళ్ళు అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్. అది బయట వాళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకి వస్తే అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, నిర్మాతలను కలవాలి, డైరెక్టర్లను కలవాలి. తిరుగుతాం సార్. తిరుగుతారా? అవకాశం కోసం ఎందరోనే వెళ్తాం సార్. రిజెక్షన్ ఫేస్ చేయగలరా? మీ లైఫ్లో ఈ గోదావరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సార్ ఇప్పుడు అది. ఈ జీవితంలో అసలు అది రుణం తీర్చుకోలేను సార్. అది యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఒక టెంప్లేట్ యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి సినిమానే ప్రపంచం అని చెప్పి ఇంకా దూకేసి అక్కడే నలిగి అక్కడే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇద్దరికి మధ్య ఉండే తేడా ఏంటి మీరు చేసిన అబ్జర్వేషన్? యాక్టింగ్ ఇంకొకరు చెప్తేనో లేకపోతే థియరిటికల్ క్లాస్లో ప్రాక్టికల్ చేస్తే రాదంట సార్. లోపల ఉండదు. సడన్గా ఒకరు నేర్చుకుంటే మనం. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది ఫైనాన్షియల్గా కానీ బాగా ఎక్కువ ట్రబుల్ కానీ ఆ డే ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్. నాకు ఏం చేసినా ఈ మూమెంట్ పోస్తుంది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమో అని. నేను ఈరోజు మా నాన్నగారు లేరు, చనిపోయారు. అంటే ఈ జీవితంలోకి వస్తారండి. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అనేది బయట నుంచి చూసే వాళ్ళకి ఒక రంగుల ప్రపంచం, కానీ అదే సినిమాలో ఉంటూ అక్కడే జీవితాన్ని వెతుక్కునే వాళ్ళకి మాత్రం ఇక్కడ రంగులే కాదు చీకట్లో ఉంటాయి, విజయాలే కాదు పరాజయాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డవారే ఈ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తారు. అలా దాదాపు 12-13 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ నటుడిగా తనను తను ప్రూవ్ చేసుకుంటూ అటు బుల్లితెరైనా ఇటు వెండితెరైనా ఎక్కడైనా సరే అవకాశం వచ్చిన ప్రతిసారి సక్సెస్ అవుతూ ఈరోజు మన ముందున్నారు రవి శివతేజ గారు. సో వారిని అడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ వారి ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, వారు ఈ మధ్య చూసిన సక్సెస్లు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. యాక్చువల్గా 2012 అంటే ఆ ఇయర్ నాకు ఎందుకు బాగా గుర్తుంటే నేను కూడా అప్పుడే హైదరాబాద్కి వచ్చింది ఎండ్లో. ఓకే. నేను ఆ రోజు నుంచి కూడా మీ జర్నీ చూస్తున్నాను. చాలా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, 3 నిమిషాలు 5 నిమిషాలు నిలువున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. అవును సార్. అక్కడి నుంచి మీ ప్రయాణం మొత్తం మొదలైంది. ఈ రోజు చూసుకుంటే నాకు తెలిసి చాలా పెద్ద హీరోలతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఈవెన్ నిఖిల్ గారి సినిమాలో కూడా చేస్తాను సార్. మీరు సినిమాలు చేస్తున్నారు. అవును సార్. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా దానికి కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ సార్. అండ్ రవి శివతేజ చాలా పెద్ద పేరు. ఈ 3 పేర్లో ఏదో ఒక పేరు పిలుచుకోవచ్చు. ఇన్ని పేర్లు పెట్టుకొని మళ్ళీ ఇంట్లో కొత్తగా చింటూ అని పిలుస్తారంటే ఎందుకు? అది ముందు పేరు సార్. అది అమ్మకి ఇష్టం సార్ అట్లా పిలవడం నాకు చింటూ అని. అవును సార్. బట్ అదే ఇండస్ట్రీలోకి రావాలంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టము, లేకుంటే ఒక హీరో ఇష్టము, ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు అలా వచ్చిన వ్యక్తి కాదు. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఇక్కడ పడిపోయారు. అవును సార్. బట్ సడన్గా వచ్చిన ఈ ఇండస్ట్రీని ప్రేమించాలంటే ఒక మ్యాజిక్ మూమెంట్ కావాలి సార్. అవును సార్. మీ లైఫ్లో ఆ మ్యాజిక్ మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు, ఏ వెబ్ సిరీస్ చేసేటప్పుడు, ఏ డే ఇదేరా నా లైఫ్, ఇక్కడే ఇంక నేను బతకపోయేదని మీకు తెలిసిన క్షణం? 2014లో రంభతో రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ మేము ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాను సార్. ఓకే. అది నా 3rd షార్ట్ ఫిల్మ్. అది నేను లీడ్గా చేశాను. గెస్ట్లందరినీ పిలుచుకున్నాను, ప్రొడ్యూసర్ని, యాక్టర్లు అందరినీ పిలిచాను సార్. పిలిస్తే షార్ట్ ఫిల్మ్ వేసాం. ప్రీమియర్ అయిపోయింది. జనాలందరూ ఫుల్ మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతున్నారు అందరూ. స్టేజ్ మీద నుంచోబెట్టారు అందరినీ, ఆర్టిస్టులు అందరినీ. సెలబ్రిటీలు వచ్చి మాట్లాడుతున్నారు, ఆడియన్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు, ఈ అబ్బాయిలో మంచి టైమింగ్ ఉంది, బాగా యాక్ట్ చేశాడు, మంచి కమెడియన్ అవుతాం అని చెప్పి కొంతమంది అందరూ చెప్పడం జరిగింది సార్. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్, అంటే చావైనా బ్రతికైనా ఇంకా సినిమాయే, ఇంకా ఇది తప్ప మనకు వేరే ఏం రాదు, మనలో మ్యాటర్ ఉంది అని తెలుసుకున్న రోజు కూడా 2014లో సార్.
హ్మ్. అయితే మొదటిసారి మిమ్మల్ని ఈ కెమెరా ముందుకు లాగింది హ్మ్. మీ బ్రదర్ అని చెప్పినట్టు నాకు గుర్తు. అవును సార్. ఆ! అభిరామ్ సార్. ఆ! సో, ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్‌లో చేసిన వాళ్ళు గాని, మీ బ్రదర్ గాని వాళ్ళందరూ ఇప్పుడు మీతో టచ్‌లో ఉన్నారా? అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారు? అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు చెయ్యిచ్చి నన్ను పైకి తీసుకొచ్చింది అభిరామే. హ్మ్. ఎందుకంటే, నా లైఫ్‌లో జీరోలో ఉన్న సిట్యుయేషన్ ఆ టైము. హ్మ్. 2014లో ఇంకేమీ లేదు. అన్నీ పోయినియి నాకు. హ్మ్. పోయిన టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఉంది పిలిచిన వ్యక్తి అభిరాము. ఆ అభిరామ్ అనే వ్యక్తితోనే మొన్న ప్యారిస్‌లో అబ్రాడ్‌లో ఒక 20 డేస్ షూటింగ్ చేసాం. ఫుల్ సినిమా అంతా అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంకో 3 డేస్ షెడ్యూల్ ఉంది. హ్మ్. ఆ సినిమా పేరు 'హ్యాపీ జర్నీ.' హ్మ్. సూపర్ అంటే సూపర్ వచ్చింది సార్ అవుట్‌పుట్ అది. ఒక ఏడుగురు ఆడోళ్ళని తీసుకొని ఇద్దరు ట్రావెల్ ఏజెంట్లు ప్యారిస్ ఎళ్తారు ఫ్రీ ట్రిప్ అని చెప్పి. ఓకే. ఇదంతా వాళ్ళకి తెలియకుండా జరుగుతది. అదే స్టోరీ మెయిన్ స్టోరీ. హ్మ్. అద్భుతంగా వచ్చింది సార్ అసలు. ప్యారిస్‌లో వాళ్ళు ఎట్లా తప్పు తెలుసుకొని ఎట్లా ఇదంతా అంటే మంచి అంటే ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్‌లో అప్పుడు నాకు చేయిచ్చి పైకి తీసుకొచ్చారో ఆ మనిషే ఈరోజు ఒక పెద్ద ఆఫర్ నన్ను తీసుకొని ప్యారిస్ తీసుకొనెళ్ళి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసాడు సార్ అందులో. ఆయనకి ఫ్యూచర్ ఫిల్మ్ ఇదేనా? ఇదే సార్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. బట్ ఓపికగా ఉన్నారు. అసలు చాలా ఓపిక సార్ మనోడికి. అండ్ ఇదే సమయంలో మీకు అంటే మీరొచ్చినప్పుడు ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. సార్. ఇప్పుడు మే 1 తేదీన 'గాయపడ్డ సింహం' అని చెప్పి ఒక మూవీ మన రిలీజ్ 'తరుణ్ కాబోతుంది. భాస్కర్' గారు సార్. ఆ! 'కశ్యప్ దాన్ శ్రీనివాస్' ఆ! సార్ డైరెక్టర్ అవును సార్. సో, ఆయన గూడా మీ ఫెర్టిలిటీ నుంచి సేమ్ సార్. వచ్చిన మనోడు ఆ! కూడా యాక్టరును అవును సార్. ఆ! అవును సార్. 16 సంవత్సరాలు ఆయన కష్టం. అవును సార్. 16 సంవత్సరాలు డైరెక్టర్ అవ్వాలని అలాగే నిలబడ్డాడంట. అవును సార్. అంటే నాకు ఇండస్ట్రీలో స్టార్స్‌ని చూసినప్పుడు గాని, లేదా టెక్నీషియన్స్ చూసినప్పుడు గాని, ఇదంతా ఓకే. వాళ్ళ కష్టం ఒక ఎత్తు. మీ ఫీచర్ ఫిల్మ్స్ కోసం కష్టపడుతూ ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సీరీస్‌లు చేసే మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అనిపిస్తది. సార్. ఎందుకంటే డబ్బును వదిలేస్తారు. అవును సార్. సక్సెస్‌ని వదిలేస్తారు. అవును సార్. లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ పెద్ద పెద్ద గోల్స్ అన్నీ వదిలేస్తారు. అవును సార్. సినిమా, సినిమా. దీని ఒక్కదాని కోసమే బతుకుతారు. మీరనే కాదు సార్. మీరు సార్. గాని, ప్రసాద్ భాయ్ చాలా గారు మంది గాని, సార్. మిగతా ఎనీ ఆర్టిస్ట్ అవును సార్. అలా కేవలం మీ ఫెర్టిలిటీలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అదొక రకమైన ధైర్యం వస్తది. వీళ్ళు సినిమా కోసం అన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్నారు. సో, ఒక లక్ష్యం కోసం ఏ మనిషైనా ఎందుకు బతకలేరు సార్. అనిపిస్తదనమాట. అవును సార్. అవును సార్. సో, మీరు బీటెక్ స్టూడెంట్. అవును సార్. ఎందుకు చేశారు బీటెక్? చిన్నప్పటి నుంచి ఏంటంటే డ్యాడీ నువ్విది అవ్వాలి అని ఏ రోజు నన్ను ప్రెషర్ చేయలేదు సార్ నన్ను. నువ్విదే అవ్వాలి, ఇది చదవాలి అని చెప్పి ఏ రోజు నన్ను ప్రెషర్ చేయలేదు. ఆల్‌వేస్ గో విత్ ద ఫ్లో. హ్మ్. నేనెప్పుడు చిన్నప్పుడు నాన్న ఇదే చేయాలని చెప్పి నన్నెప్పుడు ప్రెషర్ చేయలేదు. నాకు ఏదొస్తే అది తీసుకుంటూ పోయాను సార్. అలానే బీటెక్ కూడా అందులో వచ్చింది. బీటెక్ చేశాను సార్ అంతే సార్. అంటే ఇది అవ్వాలని నేనెప్పుడు ఏది అనుకోలేదు సార్ నేను. హ్మ్. అలా అనుకున్నది ఏదన్నా ఉందంటే సినిమాయే సార్. మీరు గుడ్ స్టూడెంటా? అవును సార్. బానే చదువుకున్నాను సార్. బట్ ఒక చిన్న పరాజయం, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలిందక్కడ జాబ్ కోసం ఎళ్ళేటప్పుడు. అవును సార్. ఎన్ని లక్షలు నష్టపోయారు అప్పట్లో? 3,00,000 సార్. ఆ రోజుల్లో 3,00,000 ఆ రోజుల్లో చాలా ఎక్కువ సార్. అంటే 2012, 12 సార్. 12 12 జాబ్ కోసం. జాబ్ కోసం సార్. అంతా మోసం సార్ అంతా. హ్మ్. మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. పాపం నాన్న కూడా ఏమనలేదు సార్ పాపం నాన్న కూడా లాస్ట్‌కి నన్ను. నా కొడుకే కదా! నా కొడుకుని పెట్టుకున్నాను కదా! అనుకున్నాను కానీ, ఈ రోజు ఆయన ఎప్పుడు బాధ చెప్పాడు కాదు సార్ నాకసలు. హ్మ్. ఆయన హి ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ సార్ అసలాయన. సో, ఇంకా ఆ మోసంతో మీకు ఆ ఫీల్డ్ మీద విరక్తొచ్చిందా? లేకుంటే ఎందుకు మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదు? అంటే ఎక్కడికెళ్ళినా కూడా నాకలా డెడ్ ఎండ్‌లే పడేవి సార్ నాకు. అంటే ఉద్యోగం విషయంలో. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ విషయంలో అయితే ఎప్పుడు నాకు ఎక్కడికెళ్ళినా కూడా డెడ్ ఎండే కనిపించేది. హ్మ్. అంటే వచ్చేది కాదు. కరెక్ట్‌గా ఆ టైంలో జాండీస్ రావడమో, లేకపోతే ఇంటికి రావడమో, లేకపోతే అక్కడి నుంచి లేకపోతే ఇక్కడేమన్నా జాబ్ చేస్తే కంపెనీ ఐపీ పెట్టడం. ఎక్కడికెళ్ళినా కూడా జాబ్ కుదిరేది కాదు సార్. హ్మ్. ఇదేంట్రా మనం ఎక్కడికెళ్ళినా అంటే జాబ్ చేసే యోగం లేదా? హ్మ్. అంటే నాకే అనిపిచ్చేది మనకు జాబ్ చేసే యోగం లేదా అని. నా నా ఇంటెన్షన్ ఎక్కువ అనిపిచ్చింది ఏంటంటే అంటే ఎక్కువ నేనెక్కువ సక్సెస్ అవుతాననిపించిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. హ్మ్. నేనెక్కువ నమ్మింది. ఓహో! మనకు టాలెంట్ ఉంది. నేను సక్సెస్ అవుతానని నమ్మిన ఫీల్డ్ అయితే సినిమాయే సార్. నేను నిజంగా అయ్యాను సార్. అంటే నాకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. సార్. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉందో లేదో నాకు తెలీదు గానీ, సార్. పెళ్ళికి ముందు నేను చెప్పేది. ఆహ్, మాక్సిమం బాధ ఎంతున్నా హైదరాబాద్‌లో భరిస్తారు. సార్. ఇంక మీ చేతుల్లోంచి దాటిపోతుంది. ఈ బాధను నేను భరించలేనన్నప్పుడు వెంటనే టక్కన ఎవరికీ చెప్పకుండా బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటే ఏంది? ఊరెళ్తాను. అవును సార్. ఆ? అవును సార్. అంటే అమ్మా, నాన్న దగ్గరికెళ్తే ఆ ప్రెషర్ పోద్దనా? లేకుంటే ఆ ప్రెషర్ అని ధైర్యం కాదు సార్. అంటే నాకున్న బాధకి ఆన్సర్ దొరుకుద్దని ఒక చిన్న నమ్మకం సార్. నమ్మకం కాదు నిజం సార్ అది. హ్మ్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనో ఆ ప్రాబ్లమ్‌కో లేకపోతే ఆ ప్రెషర్‌కో ఒక ఆన్సర్ దొరుకుద్ది. మేబీ డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు సార్ నాకు. బట్ నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్. వాళ్ళని చూడగానే లేకపోతే వాళ్ళతో మాట్లాడగానే నాకొక ధైర్యం గాని, ఆ ఆన్సర్ గాని దొరుకుద్ది సార్. సో, అందుకే ఏంటంటే ఇంకేం చెప్పకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాను సార్ నేను. అంతా. హ్మ్. అదే నాకు అంటే
చాలా క్లోజ్ పీపుల్ నుంచే తెలుసుకున్నాను. సార్ అవును. మనోడు కనిపియలేదు అంటే చెప్పా పెట్టకుండా కనిపియలేదు అంటే ఖచ్చితంగా ఊరెళ్ళిపోయాడని అర్థం. అంతే సార్. మళ్ళీ మీరే వచ్చేస్తారంటగా? మళ్ళీ వచ్చేస్తాను సార్. ఏం లేదు సార్. అక్కడంతా వాళ్ళతో డిస్కషన్ అంతా అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని హ్మ్. అంతా క్లియర్ చేసుకొని వచ్చేస్తాను సార్. హ్యాపీగా వస్తాను సార్. మీ లైఫ్‌లో ఈ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉపయోగపడింది? నా జీవితమే సార్ ఇప్పుడది. అంటే గోదావరి కుర్రాడిగా పుట్టినందుకు నేను నిజంగా ఇంత అంటే సినిమాలో నన్ను ఇప్పుడు ఒక పరంగా జనాలు సార్. మెయిన్ ప్రయారిటీ ఎవరికిస్తానంటే జనాలే సార్. జనాలు ఈరోజు నన్ను తీసుకెళ్ళి అక్కడికి కూర్చోబెట్టారు సార్. తెలుగు ప్రజల్లో ఉన్న గొప్పతనం అది. వాళ్ళకేదైనా నచ్చిందంటే హ్మ్. ఒక ఆర్టిస్ట్‌గా నాకు యాక్టింగ్ ఆడికి టాలెంట్ ఉందంటే వాళ్ళు నిజంగా నమ్మితే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు సార్. వాడెవరు, ఏంటి, చిన్నోడా, పెద్దోడా, లేతే కొత్తోడా, పాతోడా ఏం ఆలోచించరు. నాకు ఆ గోదావరి స్లాంగ్, ఆ గోదావరి టైమింగ్ ఉపయోగపడింది ఏంటంటే, నేను ఆ గోదావరి నీళ్ళకి నిజంగా దండం పెట్టుకుంటాను సార్. ఈ జీవితంలో అసలు అది రుణం తీర్చుకోలేను సార్ అది. ఇంక మేబీ ఇంకో జన్మ ఎత్తాలేమో రుణం తీర్చుకోవడానికి. అంత అంత హెల్ప్ చేసింది సార్ నాకు ఆ గోదావరి స్లాంగ్. అంటే అంటే చాలా మందిని గమనించా ఇండస్ట్రీలో. సార్. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మాటల్లో ఆ సార్. కమ్మదనం ఉంటది. అవును సార్. ఆ చిన్న సెటైరికల్ అవును సార్. అవును. ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్. మనుషులు అద్భుతమైన మనుషులు. ఒకసారి కలిస్తే ఇంక జీవితాంతం వదలరు. సార్. సో, ఆ నేలలోనో, ఆ నీటిలోనో, ఆ ఆహారంలోనో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అవును అనిపిస్తుంది. సార్. అవును సార్. అండ్ మీరు చెప్పారు ఇందాక 3,00,000 ఆ రోజుల్లో నష్టపోయానని అవును చెప్పి. సార్. బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేశాను సార్. కానీ వెంటనే ఆఫర్‌లు రావు. రావు సార్. రెమ్యూనరేషన్‌లు రావు. అవును. నాకొక మూమెంట్ చెప్పండి లైఫ్‌లో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. హాస్టల్‌లో ఉండే అబ్బాయిలది. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేస్తే టిఫిన్ చేయాల్సొస్తదని చెప్పి ఉదయం లేయకుండా ఒకేసారి మధ్యాహ్నం చేసి, మధ్యాహ్నం భోజనం చేసే అబ్బాయిలు కూడా చాలా మందుంటారు. ఉన్నారు సార్. ఉన్నారు. సో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసింది. అలాగని కాదు గానీ ఏదో ఒక విధంగా హ్మ్. ఫైనాన్షియల్‌గా గానీ, బాగా ఎక్కువ ట్రబుల్ గానీ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఆ డే ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఆహ్, ఫినాన్షియల్‌గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కాదు సార్ అప్పుడు. అంత పెద్ద అప్పుడు అనిపియలే నాకేం గాని. ఆహ్, కోవిడ్ టైమ్‌లో నాకు మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. హ్మ్. మ్యారేజ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది సార్ కరెక్ట్‌గా ఆ టైంకి. 2019లో మ్యారేజ్ అయింది. 2020లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది సార్ మనకి. ఆఫర్‌లు లేవు. హ్మ్. రిలీజ్ అయిన సినిమా పోయింది. హ్మ్. తర్వాత మనకి మంత్లీ రెంట్ కొంచెం ఎక్కువ సార్. ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ సార్ మనకి ఫైనాన్షియల్‌గా మనకి. డబ్బులు లేవు సార్. జేబులో రూపాయి లేదు. పక్కన చూస్తే అమ్మాయి ఉంది. హ్మ్. పెద్ద కుటుంబం. డబ్బులు అడగలేను. మన దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ నాన్న పాపం ఆయన దగ్గర డబ్బులెక్కడ ఉంటాయి పాపం. దాసుకున్న డబ్బులు అట్లాగా ఒక సంవత్సరం వరకు నాకు పంపుతూ ఆహ్, ఇదెప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్ నాకు. అబ్బా! ఎప్పుడు సార్. అంటే ఏం జేసినా ఈ మూమెంట్ పోదు సార్ ఇది. నాకిప్పటికి అనిపిస్తది. మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమోనని. నాకెప్పుడు ఆహ్, ఈరోజు మా నాన్నగారు లేరు చనిపోయారు. అయ్యో! యాహ్! ఆహ్, ఆ మూమెంట్ అంటే జీవితంలో పోదు సార్ అది. మా నాన్న నేనేమైనా ఇబ్బంది పెట్టానేమో అని. ఆయన ఇబ్బంది పడుతూనే డబ్బులు పంపుతానన్నాడు సార్ నాకు. హ్మ్. అది నాకిప్పటికి గుర్తుంది. ఎప్పటికి సార్. ఆయన దాసుకున్న డబ్బంతా ఈ రెంట్‌లకి, ఈట్లికే పంపుతూనే ఉన్నాడు నాకు. ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను సార్ అది. లోపల తుడిచేస్తుంటా సార్ అది. అదొక్కటి కొంచెం ఎమోషనల్ మూమెంట్ సార్ నాకది. నాన్న ఇబ్బంది పెట్టానేమో అని చెప్పి, ఆ కోవిడ్ టైమ్‌లో ఏ రోజు పాపం కష్టం మాత్రం నాకు చెప్పలేదు సార్ మా నాన్న నాకు. అంటే నా కొడుకే కదా అని పంపాడు గానీ, ఏ రోజు "ఒరేయ్! డబ్బులు లేవురా నా దగ్గర" అని ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు. పంపుతున్నాడు సార్ నాన్న అప్పుడు డబ్బులు పాపం. హ్మ్. కోవిడ్ అంతా ఒక 2 వేలు సార్ మనకు 2 సంవత్సరాలు పోయినాయి సార్ కోవిడ్ వల్ల మనకి. అవును. ఆ 2 సంవత్సరాలు నాన్నే చూసుకున్నాడు సార్ నన్ను. ఈరోజు మా నాన్న లేకపోతే నేనేంటి సార్? ఏ రోజైనా చెప్పారా నాకు అంటే ఇది భారమవుతుంది లేదంటే నువ్వు ఏ రోజు? మా నాన్న చెప్పలేదు. మా అమ్మ చెప్పింది సార్. అప్పుడు ఊరెళ్ళినప్పుడు ఇట్లాగా డబ్బులు పాపం అట్లా నాన్న పాపం ఆయన కష్టపడి నీ కోసం పాపం ఇచ్చాడురా అని చెప్తే, అది లైఫ్‌లో ఉండిపోద్దేమో సార్ ఇంకా. ఆయన చనిపోయినాక తెలిసిందా? కాదు అమ్మ సార్ అమ్ ఇంకా ముందే తెలిసింది గానీ, నాన్న అప్పుడు ఇబ్బంది పడుతూ పంపించాడని తెలుసు సార్. కాకపోతే మనకిక్కడ సోర్స్ లేదు కదా సార్ మనం. హ్మ్. డబ్బులు లేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు మనల్ని. పోదు సార్ అది ఎప్పటికి పోదు. ఎప్పుడు చనిపోయారు? అంటే లాస్ట్ ఇయర్ సార్ డిసెంబర్ 20థ్. బట్ మీరు లైఫ్‌లో కొన్ని స్టెప్స్ ముందుకేసారు. అవును కొంత సార్. సక్సెస్ చూసారు. కొన్ని సినిమాలు చేశారు. అవును సార్. సో, అదైతే ఆ ఆనందం అయితే షేర్ చేసుకున్నారండి? ఉంది సార్ కొంచెం అదే నాన్నయితే నా విషయంలో కొంచెం ఆనందపడ్డాడు. ఇంకా నాన్నకి ఇంకా సినిమాలో మంచి హిట్ ఏదైనా ఇచ్చి చూపిద్దాం అనుకున్నాను. పాపం నాన్న చనిపోయాడు సార్. వెరీ పెయిన్‌ఫుల్ మూమెంట్ సార్.
సారీ అండి. అంటే పర్లేదు పర్లేదు సార్. నేను యాక్చువల్‌గా ఇలాంటి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని అనుకోలేదు. బట్ నేను అంటే మేము అనుకోలేదు సార్. నాన్న సడన్‌గా అట్లా వెళ్ళిపోవడం మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అవుతాయి సార్ అంతే. అంటే నాన్నకి ఒక సినిమా హిట్ ఇచ్చి చూపిద్దాం మీ జీవితంలో అనుకున్నాను. అది కుదరలేదు సార్. అదొక్కటే బాధ. సో, ఎలాగో ప్రస్తావన వచ్చింది. మీ సార్. పెయిన్ ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ అవును మీరు సార్. ఎలా సర్వైవ్ అవుతున్నారో, చేతిలో డబ్బులుంటే సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. లేకపోతే అమ్మా, నాన్న సపోర్టు ఇప్పుడు ఎదుగుతున్నారు. మీరు సర్వైవ్ అయిన విధానం తెలిసిందే. బట్ ఒక క్వెషన్ అడగాలి. మీకు సార్. ఇబ్బంది అయినా సరే నేను అడిగి సార్ తీరాల్సిందే. అడగండి సార్. రవికేమి హ్మ్, విజయ్ భాస్కర్ అల్లుడు. అవును. సో, సినిమా ఆఫర్‌లు లేకపోయినా, రూ. 4 తక్కువైనా విజయ్ భాస్కర్ చూసుకుంటాడు. ఇలాంటి కామెంట్స్ నేను కొంతమంది దగ్గర విన్నా. అవును సార్. బట్ రియాలిటీ అలా లేదిప్పుడు. మీరు చెప్పిన మీ జర్నీ మొత్తం చూస్తే. సో, విజయ్ భాస్కర్ అల్లుడు అనేది మీకు ఎంత ప్లస్ అయిందో నేను మైనస్ అన్నా గాని అదొక ముళ్ళ కిరీటం అవ్వలేదా? అంటే ముళ్ళ కిరీటం అని నేను చెప్పను సార్. ఆహ్, అంకుల్ వాళ్ళ అల్లుడు అవ్వడం నిజంగా నా అదృష్టం సార్ అది. హ్మ్. అది దానికి కారణం నా వైఫ్. హ్మ్. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పెళ్లి చేసుకున్న టైంకి నేను నథింగ్. హ్మ్. ఏమీ లేదు. జీవితంలో ఒక సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా ఒకటి చేస్తాను ఒకటే. అది అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. నథింగ్ అంతా ఏం కాలేదు. బట్ నన్ను నమ్మి వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి ఒప్పించి, "అబ్బాయి చాలా మంచోడు. నన్ను బాగా చూసుకుంటాడు. మీ తర్వాత నన్ను బాగా చూసుకునేది ఆ అబ్బాయి" అని చెప్పి నా గురించి స్టాండ్ తీసుకుంది నా వైఫే సార్. కరెక్ట్. ఆ అమ్మాయి దేవత సార్. మనం నథింగ్ సార్. నేను ఇప్పటికి చెప్తాను సార్ నేను నథింగ్ నేను. ఐయామ్ నథింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్ హావ్ గాట్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్ అంతే సార్ ఇవన్నీ. హ్మ్. చెప్పుకోవడానికి నాకు ఒక మావయ్య ఉన్నాడు. హ్మ్. విజయ్ భాస్కర్ గారు నా మావయ్య నేను చెప్పుకోవడం గర్వంగా చెప్పడం సార్. బయటోళ్ళు అనుకుంటారు సార్. ఎందుకంటే అవసరం ఇండస్ట్రీకొస్తే ఇట్లాంటివి ఏదైనా పొరపాటున పెళ్ళిళ్ళు జరిగాయనుకోండి సార్. తెలియకుండా పెళ్ళిళ్ళు జరిగినా లేపోతే ఈ లవ్ మ్యారేజ్ ఇట్లాంటివి జరిగినా ఎవరైనా పెద్దవాళ్ళతో, ఒక కామన్ ఆడియన్స్‌కి అనిపిస్తది సార్ ఇది. హ్మ్. అసలు ఆళ్ళ తప్పే కాదు సార్ పాపం. నేనే అనుకుంటానేమో సార్. నేను ఒక నార్మల్ ఆడియన్ అయితే నేనే అనుకుంటానేమో ఎట్లా అంటే అవసరం కోసం పెళ్లి చేసుకున్నాను నేనే అనేసుకుంటానేమో సార్. ఒక నార్మల్ ఆడియన్ అనుకోవడంలో తప్పే లేదు సార్. ఎందుకంటే అనుకుంటాడు. ఓహ్! అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడేమో. కానీ గుండెల మీద చేసుకొని లేతే ఈరోజు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏ రోజు అవసరం కోసం అయితే పెళ్లి చేసుకొనిస్తాను. చెప్తున్నాను సార్ మామూలుగా సార్. క్యాజువల్ చెప్తున్నాను. మా మామయ్య గారు ఈ రోజు కూడా నన్ను ఒక సొంత కొడుకులానే చూసుకున్నారు గానీ, ఏ రోజు నన్ను ఒక అల్లుడిగా ట్రీట్ చేయడమో, లేకపోతే బయటోడిగా ఎప్పుడు చేశారసలు. మా మధ్య ఆ ప్రొఫెషనల్ దూరం ఎప్పుడు లేదు సార్. మేమంతా దగ్గరగానే ఉన్నాం. హ్మ్. ఇంకా బాగా దగ్గరయ్యాం. మేము ఆ ప్రొఫెషనల్ థింగ్స్ బాగా షేర్ చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం చేయాలి తర్వాత? నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఏం చేద్దాం? ఇవన్నీ రెగ్యులర్ డిస్కషన్ జరుగుతది సార్. అంత దగ్గరయ్యాం సార్ మేము. సో, ఆ ముళ్ళ కిరీటంలో అయితే ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు సార్ నేను. అనుకుంటారు సార్. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. అంటే ఆ! సారీ టు ఇంటరప్ట్ యూ. సార్. యాస్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా నేను కూడా కొంత చెప్పాలి. తెలిసినాక చెప్పకుండా ఉంటే క్వెషన్ అడిగాను కాబట్టి కొంత అవును. క్లారిటీ నేను కూడా ఇవ్వాలి. సార్. యాక్చువల్‌గా ఆ పెళ్లి ప్రపోజల్ వచ్చిన తర్వాత మీరు భయపడి ఊరికెళ్ళిపోయారు. ఆ! కరెక్టా? అంటే అమ్మాయి వాళ్ళ నాన్నగారని తెలిసిన తర్వాత ఆ! సార్. భయపడి అవును ఊరికెళ్ళిపోయారు. సార్. అవును సార్. సో, అంటే ఏదో ప్లాన్ జేసి పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ అటు ఎళ్ళిపోడు కదా! భయపడిపోయి. అవును. అవును తర్వాత సార్. అమ్మాయి దగ్గర నుంచే మీకు అంటే అదొక రకమైన ధైర్యం ఇచ్చి, అవును సార్. కాన్ఫిడెన్స్ ఇచ్చి, తర్వాత మళ్ళీ మీరు వెనక్కొచ్చి ఇదంతా జరిగింది. అవును సార్. సో, ఇది అందరి లవ్ స్టోరీ లాగే మీది ఒక లవ్ స్టోరీ అనుకోండి. నార్మల్ లవ్ స్టోరీ. అవును సార్. అవును సార్. అండ్ నాకో చిన్న డౌట్ చెప్పండి. సార్. ఇప్పుడు 'విజయ్ భాస్కర్' గారంటే అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలు కాదు అవి. సార్. అయితే ఆయనకి ఒక ఆర్టిస్ట్‌ని అల్లుడిని చేసుకోవాలని బిలీవ్ చేసిన తర్వాత, హ్మ్. బట్ ఎంత కూతురు ఇష్టమైనా సరే, ఇతను సిన్సియర్ ఫెలో హ్మ్. చేసే వర్క్ పట్ల. అని మిమ్మల్ని ఒక జడ్జ్ చేసే మూమెంట్ ఉంటది కదా! అవును మీతో సార్. మాట్లాడిన మూమెంట్. అవును సార్. సో, మీ వర్క్ గురించి ఆయన ఏం మాట్లాడారు? లేకుంటే మీ పైన నమ్మకం కలగడానికి కారణం ఏంటి? నేను ఫైనాన్షియల్‌గా ఇవన్నిటి గురించి మాట్లాడట్లేదు. హుహుహు. యాస్ ఏ ఆర్టిస్ట్‌గా ఇతను సిన్సియర్ ఫెలో అని ఆయన గుర్తించిన మూమెంట్. ఆర్టిస్టే కాకుండా ఒక మనిషిలా గుర్తించారు సార్ ఫస్టు. అంకుల్ ఏంటంటే తిను చెప్పిన తర్వాత నువ్వెట్లా చెప్పగలవు అబ్బాయి మంచోడని చెప్పి ఈ అమ్మాయిని అడుగుతావు. సరే అంకుల్ మొత్తానికేంటంటే ఊరొచ్చారు సార్. మీ ఊరు? మా ఊరొచ్చారు సార్. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మార్నింగ్ 4కి ఇక్కడ కార్‌లో బయలుదేరి హ్మ్. డ్రైవర్‌నేసుకొని అక్కడ ఊరొచ్చారు సార్. హ్మ్. అంటే ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? నేను పెళ్లి సంబంధం ఇక్కడ అడిగినప్పుడు ఆ అమ్మాయిని నా పుట్టినరోజప్పుడు అడిగాను సార్. హ్మ్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి. తర్వాత అంకుల్ కొన్న మంత్స్ తర్వాత ఊరొచ్చారు చూసుకోవడానికి. అసలు ఈ అబ్బాయి చెప్పింది నిజమా కాదా? ఈ అబ్బాయి కుటుంబం అదంతా వచ్చి చూసుకొని మొత్తం అమ్మ, నాన్నతో మాట్లాడిన తర్వాత ఫ్యామిలీ అందరిని చూసిన తర్వాత అంకుల్ అప్పుడు హైదరాబాద్ వచ్చి వాళ్ళ చుట్టాలందరికి ఫోన్ చేసి, "లేదు ఆ అబ్బాయికి నో చెప్పడానికి కారణాలేం లేవు. ఆ అబ్బాయి చాలా మంచోడు. హ్మ్. నాకు నా కూతుర్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకొచ్చింది. నేనంతా షూర్. నేనింకెవరి గురించి నేను ఆగనని" చెప్పి ఫిక్స్ చేసారు సార్. ఫిక్స్ చేస్తే 2018 డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్ అయింది. 2019 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయిపోయింది సార్ అసలు.
క్యారెక్టర్ డెసిషన్ ఏంటంటే ఆయన ఎప్పుడూ నన్ను ఒక ఆర్టిస్ట్‌లా చూడలేదు. విజయభాస్కర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం అది సార్. హి ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ డైరెక్టర్, హి ఈజ్ ది గ్రేటెస్ట్ ఫాదర్. ఒక ఆడపిల్ల గురించి ఎంత దూరమైనా ఆలోచించారో ఒకసారి మీరు చూడండి సార్. ఇది నెక్స్ట్ లెవెల్ ఆలోచించారు సార్ ఇది. నా కూతురు హ్యాపీగా ఉంటదా లేదా అని మాత్రం ఆలోచించారు సార్. కరెక్ట్. నా దగ్గర ఏమీ లేకుండా నాకు ఇచ్చి పెళ్లి చేసి చాలా ఘనంగా పెళ్లి చేశారు సార్. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చారు సార్ పెళ్ళికి. అసలు ఆ మూమెంట్ కూడా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి సార్ నాకు. చెప్తున్నాను సార్, అంటే ఒక అబ్బాయిని వీడికి డబ్బులు సంపాదిస్తున్నాడా లేకపోతే వీడి ఏం చూడలేదు సార్. ఆ అబ్బాయి మంచోడు కాదా, నా కూతురు సంతోషంగా ఉంటుందా లేదా పెళ్లి చేశారు సార్. అంతే సార్ మీ లైఫ్లో అదే ఇండస్ట్రీలో నమ్మారు, ఇంక ఇక్కడే బతకాలని ఫిక్స్ అయ్యారు. బట్ ఒక స్టార్ మూమెంట్ ఉంటుంది కదా, స్టార్డమ్ వచ్చే మూమెంట్ ఉంటుంది కదా. సో ఏ వెబ్ సిరీస్తో లేదా ఏ షార్ట్ ఫిల్మ్తో మీ లైఫ్లో మీకు ఆ స్టార్డమ్ వచ్చింది, లేదా కోరుకున్న షార్ట్ ఫిల్మ్ చేసే ఒక లగ్జరీ ఉంటుంది. అవును సార్. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లగ్జరీ వస్తుంది. సో మీకు ఆ సక్సెస్ వచ్చిన మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్, ఏ వెబ్ సిరీస్, ఏ మూమెంట్? సూర్య వెబ్ సిరీస్ సార్. సూర్యనేనా? ఇంక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే అసలు జీవితం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది సార్. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్, నా జీవితంలో సక్సెస్ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్. నేను జీవితంలో ఇంకేది వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాలను నవ్విస్తా, అలా ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్. నేను ఆ రోజు సార్ సూర్య ఎప్పుడైతే వచ్చిందో, అమ్మో ఇంక నేను వెనక్కి తగ్గకూడదు, ఇంకా ఈ జీవితంలో ఎలా కష్టపడతాను, ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. సూర్య సార్. సూర్య సిరీస్ సంబంధించి నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేయాలి. వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ షమ్ముకు సంబంధించిన పెయిన్ వాటి కోసం ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని స్వామి సీన్ స్వామి సీన్ అంటే అది మొత్తం వెబ్ సిరీస్లో రిలీఫ్నెస్ అనమాట. అది అది అంత సిన్సియర్గా సీరియస్గా వెళ్తుంది, హెవీ అవ్వకుండా. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్ బట్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. అవును. సో నిజంగా ఒక ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. అవును సార్. స్వామి క్యారెక్టర్. అవును సార్. బట్ షణ్ముఖ్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? బాగుంది సార్. ఇప్పుడు కూడా బాగుంది సార్. మన ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళాను, తర్వాత పెళ్లికి కూడా వెళ్తాను ఆబ్వియస్లీ, ఖచ్చితంగా. ఇప్పటికీ మీ ఇద్దరం ఆ మంచి బాండింగ్ మాకు ఉంది సార్. మాకు ఎప్పుడు నేను సూర్య అని పిలుస్తాను, తను స్వామి అని పిలుస్తారు సార్. ఇంకా ఆ బాండింగ్ నడుస్తుంది ఇప్పుడు కూడా సార్. రవి లేకపోతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్య అని పిలుస్తాను, మా డాడీ స్వామి అని పిలుస్తారు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో షణ్ముఖ్ ప్రస్తావన వచ్చింది, మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్గ్రౌండ్. అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ. బట్ నేను మరోవైపు వెళ్తే జబర్దస్త్ కానీ, డి కానీ, ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. సో ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. మనకి అక్కడ స్టేజ్ షోల్లో, టీవీ షోలో ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది సార్. మనకి చాలా విపరీతమైన రీచ్ ఉంటుంది సార్. మనకి ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది సార్. కొంచెం దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు సార్, మామూలుగా ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు కానీ వీళ్ళు చూసేది ఏంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా, మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అసలు ఉండదు సార్. వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్కి. ఒక ఆడియన్స్ 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటుంది సార్. ఆడికి ఎవడో కొత్తనో లేకపోతే ముగ్గు మందిలో పెడితే పాపం రారు సార్. వాళ్ళకి ఇబ్బంది సార్ పాపం. ఆ 200 రూపాయలు టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి తెలిసిన ఒక మంగ కనబడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది సార్ వాళ్ళకి. సో అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్క వెళ్ళిపోతాయి సార్. కొంచెం ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువ వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతుంది, మనకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్ట్రా తెగుతాయని ఉద్దేశంతో తీసుకున్నాను సార్. బట్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే కంటెంట్ని క్యారీ చేసే క్యారెక్టర్స్ కావు. సో సైడ్ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ లాగో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సో వీటికి పికింగ్ అనేది టాలెంట్ని బట్టి చేస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే నేను టెక్నికల్గా మాట్లాడుతాను. సెట్కి వెళ్తారు, ఒక మార్కింగ్ ఉంటుంది, ఒక 4 కెమెరాలు పెడతారు, కెమెరా లుక్ ఉంటుంది, ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చాలా మంది, 4 రోజుల్లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. సో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు, రీచ్ ఉన్నారు కదా అని చెప్పి సెట్కి తీసుకెళ్తే, నేను లైవ్లో చూశాను, 2-3 సినిమా షూటింగ్ లైవ్లో చూశాను. అలా కెమెరా ఫేసింగ్ రావట్లేదు, మార్క్లో నిలబడడం రావట్లేదు.
వాళ్ళు యాక్ట్ చేయాల్సింది కెమెరా యాక్ట్ చేయాల్సి వస్తుంది. అవును సార్. వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా తీసుకోవాల్సి వస్తుంది షాట్స్. అవును సార్. అవును సార్. సో ఇది సమస్య కదా! సమస్యే సార్ అది. అంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఏంటంటే ఆళ్ళేంటంటే ఎంతసేపు రీచ్ గురించి చూస్తారు సార్. రీచ్ ఎక్కువ ఉందా? వీళ్ళుంటే మనకు కొంచెం ప్లస్ అవుద్దని వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పాపం వీళ్ళ తప్పేముంటది సార్. ఈళ్ళు కూడా లాస్ట్‌కి ఏమనుకుంటారు ఈళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు. మాకు సినిమా అవకాశాలు కావాలి. మేము ఏదైనా యాక్ట్ చేయాలి. లేకపోతే మేము పాపులర్ అవ్వాలని కోరుకుంటారు సార్ వీళ్ళు కూడా. వీళ్ళ ఉద్దేశం కూడా తప్పుండదు సార్. హ్మ్. ఇంకేంటంటే నన్ను అడిగితే ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఇంకొంచెం ఇంకా ఎలాబరేట్‌గా ఆలోచించి, కొంచెం బ్రాడ్‌గా ఆలోచించి మనం కొంచెం బెటర్ యాక్టర్‌ని తెచ్చుకుందాం. లేకపోతే ఇంకా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిని తెచ్చుకుందాం అనుకుంటే వీళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి సార్. ఎవరికి ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా మాలాంటోళ్ళకి సార్. సార్ నేను ఓపెన్‌గానే మాట్లాడతాను. అంటే మీరు ఇది జనరల్ ఇంటర్వ్యూ లాగా అనుకోవద్దు. హ్మ్. బట్ నేను ఓపెన్‌గానే మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు మీకున్న టాలెంట్‌కి, మీకు వస్తున్న అవకాశాలకి సంబంధమే లేదు. చాలా తక్కువ ఛాన్సులు వస్తున్నాయి. సార్. నేను ఇంకో నెక్స్ట్ స్టెప్‌కేసి వెళ్తాను. సార్ ఎంత ఓపెన్‌గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ గాని, ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ గాని సార్. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈరోజు స్టార్‌గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్. అవును. సో అతనికి ఎంత మాత్రం అవకాశాలు వస్తున్నాయి? ఇప్పుడు బాగున్నాయి సార్ మనోడి చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య అవును ఏది మన నిహారిక గారి ప్రొడక్షన్‌లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళు వచ్చిన తర్వాత. అవును సార్. బట్ ఈ పార్ట్‌కి అతను ఏ రేంజ్‌లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫెక్ట్స్ పెట్టే ఒక ఫెర్టిలిటీని హ్మ్. హ్మ్. ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువ నేను అనట్లేదు. ఎవరు తక్కువ కాదు సార్. అక్కడ ఎవరు అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు. అవును సార్. జబర్దస్త్ అవును సార్. సీను గారు గాని, అవును. రామ్ ప్రసాద్ గాని, ఆది చాలా గారు గాని. ఆది గారు గాని చాలా మంచి అద్భుతమైన అవును సార్. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్‌లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి ఎళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రా గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంగ్త్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్‌లు ఉంటాయి. హ్మ్. మాకు కొంచెం 5, 6 ఆఫర్‌లు ఉంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంగ్త్ ఉంటాం. మేము సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్క్ ఒకటే, మేము చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళేంటంటే కొంచెం 10, 15 నిమిషాలు ఎక్స్‌ట్రా కనపడతారు. మేమేంటి తక్కువ కనపడతాం సార్. మేమేంటంటే సినిమా ఫుల్ లెంగ్త్ కనిపించాలన్న కోరిక మాకు మైండ్‌లో ఉండిపోద్ది సార్ మాకు. హ్మ్. నాకు గాని, ప్రసాద్ గాని ఏంటంటే మేము అనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో! లేదు మనం సినిమా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలి. మన కెరీర్ బాగుండాలి. మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటారు. అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్ మనం. హ్మ్. పికింగ్ ఎళ్ళినప్పుడు కొంచెం పర్టిక్యులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటది. ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకట్లా ఉంటది సార్ మేము. ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్ నేనైతే. అండ్ ప్రసాద్ బెహ్రా గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ఆఫీస్ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? నేను 'సూర్య' వెబ్ సీరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్. హ్మ్. ఇన్ఫినిటమ్. హ్మ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం బట్ నాకొచ్చిన డౌటు సార్. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హ్మ్. మాది నేను చాలా ఎర్లీ స్టేజ్‌లో నేను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. హ్మ్. ఏంది మాది అంటున్నారు కొంపదీసి వీళ్ళదేనా? అంటే మీరనే గాదు. ఆ! సార్. అవును సార్. అక్కడ ఆ ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు గూడా సార్. ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా సీఈఓ ఉన్నారు సార్ ఆయన. ఆయన పేరు ఎస్‌డి సార్. హ్మ్. ఎస్‌డి సార్, వందన మేడం వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళెంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకెళ్ళి ఒక వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్ కంపెనీకెళ్తే ఎలా ఉంటది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులిస్తున్నారు, సాలరీ ఇస్తున్నారు, నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నామంటే కంపెనీని మేము మాకెంత ఫ్రీడమ్ ఉంటదంటే, ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఇంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమి అనరు సార్. మాకేం కావాలో మాకు రిక్వైర్మెంట్‌లన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేమంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నామంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల, ఆ ఎస్‌డి సార్, వందన మేడం వల్లే. హ్మ్. మాకంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే, సూర్య స్టార్ట్ అయింది ఆళ్ళ దగ్గర నుంచే సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూటల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీయే సార్ నాకు. అక్కడి నుంచే నాకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చినాయి సార్. బోలెడు సినిమాలు సార్. హ్మ్. ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే. మీరు ఇంటర్వ్యూకొస్తున్నారనంగా నేను మూవీస్ చెక్ జేశాను. హ్మ్. హ్మ్. చాలా మూవీస్ చేస్తున్నారు. అవును. 'అల్లా నరేష్' గారితో చేస్తున్నారు. అవును 'నిఖిల్' సార్. గారితో చేస్తున్నారు. అవును సార్. దాంట్లో హాసినినా, హారిక ఏదో ప్రొడక్షన్ హౌస్ అది. 'ఆసియా' మూవీస్. హాస్య 'ఆసియా' మూవీస్. మూవీస్. అవును సార్. అవును. హాస్య మూవీస్‌లో చేస్తున్నారు. అవును సార్. సో, నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా బైలింగువల్ మూవీ గూడా ఒకటి ఒకటి చేస్తున్నట్టున్నారు. చేస్తున్నా. అవును సార్. సో, ఎన్ని సినిమాలున్నాయి చేతిలో ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఒక 7 ఉన్నాయి సార్ మొత్తం. 7 ఆ! సినిమాలున్నాయి. ఉన్నాయి సార్. సో, ఫుల్ బిజీ. ఆ! కొంచెం దేవుడి దేవుడు అంతా బాగుంది సార్. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు సార్. బాగా ఈ క్యారెక్టరు, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్తదని బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రిలీజ్ అయిపోయే సినిమా అయితే 'హ్యాపీ జర్నీ' సార్. ఆ! మొన్న ప్యారిస్‌లో చేసొచ్చాను అభిరామ్‌ది. హ్మ్. నాకు తెలిసి ఆ సినిమా నాకు బాగా వర్కౌట్ అవుద్దని అనిపిస్తుంది సార్ నాకు. హ్మ్. అంటే బై గాడ్స్ గ్రేస్ లేతే మా నాన్న బ్లెస్సింగ్సో తెలీదు సార్. ఆ సినిమా బాగా వర్కౌట్ అవుద్దని నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్ అనిపిస్తుంది సార్ నాకు. నెక్స్ట్ రిలీజ్ చేసిన సినిమా ఏంటంటే 'ఇండియా హౌస్' సార్. హ్మ్. 'ఇండియా హౌస్‌లో' నిఖిల్‌తో ఒక క్యారెక్టర్ చేశాను సార్. ఎంపీటీ ఆచార్య గారని చెప్పి ఆల్రెడీ ఇండియా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసిన మూమెంట్‌లో అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ సార్ అది. హ్మ్. ఒరిజినల్ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను సార్ నేను.
అది రిలీజ్ అయితే నేను అనుకున్న ఆ స్టార్డమ్ అయితే వచ్చేస్తుంది సార్. ఆ సినిమా అయితే సార్ ఫిక్స్ సార్. నేనే చెప్తున్నా ఈరోజు ఇంటర్వ్యూలో ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా ఆలోచించండి. అదొక రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్ నాకు. ఎందుకంటే ఈ 'రామ్ చరణ్' గారు, యూవీ క్రియేషన్స్, మన ఎవరు రామ్ చరణ్ గారు, యూవీ క్రియేషన్స్, తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్. మొత్తం వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు సార్ దానికి. అబ్బా! అది 100 కోట్ల సినిమా ప్రాజెక్ట్ సార్ అది. అది గాని రిలీజ్ అయితే నాకు ఇంక చెప్పక్కర్లేదు సార్. నేను అనుకున్న స్టార్డమ్ అయితే ఆ సినిమా వచ్చేది సార్. కలిసారా ఎప్పుడన్నా రామ్ చరణ్ గారిని? లేదు. లేదు. ప్రస్తుతానికి అయితే ఈ షూటింగ్‌లో సెంధిల్ గారు మేమంతా చేస్తున్నాం గానీ ఆళ్ళింకా సెట్‌కి రాలేదు సార్. మనం ఇందాక ఇంటర్వ్యూలో కాస్త స్కిప్ అయ్యాము. సార్. ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించి ఆ జర్నీ గాని, మీ మూవ్‌మెంట్స్ గాని షేర్ చేసుకుందాం అనుకోని. సో, అదే ఆ కంపెనీలో ఎలా పరిచయం అయ్యారు ఆయన? వెబ్ సిరీస్‌లన్నీ చేస్తున్నప్పుడే మనోడు కూడా ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు సార్. నేను తను కలిపి వెబ్ సిరీస్ చేశాను సార్ 'క్లాస్‌మేట్స్' అని. అవును. అది స్ప్రైట్ అందులో యాడ్ అంతా ఉంటది సార్ మొత్తం. మంచి బాండింగ్ సార్. నేను తను ఫుల్ సెటిల్ చేసుకుంటాం సార్ ఒకళ్ళు. అంటే ఇద్దరు ఒకటే వింగ్‌లో ఉన్నాం కదా సార్. తను కామెడీ, నేను కామెడీ కదా సార్. మొత్తం ట్రాక్‌లో ఇద్దరు ఒక ట్రాక్ కదా సార్. బాగుంటది సార్. మా ఇద్దరు మాటలు కూడా చాలా బాగుంటాయి సార్. మంచి ఇప్పటికి చక్కగా మాట్లాడుకుంటాం సార్ ఎప్పటికప్పుడు సార్ రెగ్యులర్. ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా మాట్లాడుకుంటాం సార్. బయట మరీ కలిసి ఇంకా కలవట్లేదు కానీ బట్ రెగ్యులర్ ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా విల్ హావ్ నైస్ కాన్వర్సేషన్ సార్. అండ్ అలాగే యాక్చువల్‌గా మీరు విరాజిత గారితో కూడా చాలా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. చాలా అవును సార్. సో, తనతో ఎలా కంఫర్ట్ ఉంటది? మీది ఒక వెబ్ సిరీస్ ఉంది. డేట్ యెస్. బాస్. అది నాకు చాలా బాగా ఇష్టం. సార్. థాంక్యూ సార్. సో, అంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ గాని, ఆ ఫన్ గాని చాలా బాగుంటది. సో, దాని గురించి చెప్పండి. నా టైమింగ్‌కి నాకు కరెక్ట్‌గా పనిచేసే అమ్మాయి విరాజితే సార్. అవునా? నేను ఏదన్నా అంటే నాకు ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటది సార్ నాకు. నా వాయిస్ గాని లేకపోతే నేను మాట్లాడే విధానం నాకు టైమింగ్ ఉంటది సార్. నా టైమింగ్‌కి ఆపోజిట్ అమ్మాయి కూడా దానికి అంతే విధంగా కరెక్ట్‌గా ఉంటేనే ఆ పంచ్ పేలుతది సార్. పంచ్ పేలి ఎక్కువ పేలుతది సార్. ఆ ఎక్కువ పేలి ఉండాల్సిన అమ్మాయి ఏంటంటే విరాజితే. సో, దానివల్లే డేట్ విత్ బాస్ సీజన్ 1, సీజన్ 2 ఆ లెవెల్‌కి వెళ్ళింది సార్ 2 సార్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విపరీతంగా సార్. అసలు బికాస్ ఆఫ్ విరాజిత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందంటే కారణం తను కూడా సార్. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అవ్వదు సార్. ఎందుకంటే అమ్మాయి నేను మాట్లాడిన దానికి ఈక్వల్ కౌంటర్ ఇచ్చింది కాబట్టి ఆ రేంజ్ వెళ్ళింది సార్. బట్ మీ వర్క్ చూసి అడుగుతున్నాను. నాకు నిజం మాత్రమే చెప్పండి. సార్. రియల్ లైఫ్‌లో మీరు కాస్త భయస్తుడా? చాలా సార్. చాలానా? ఎందుకంటే మీ యాక్టింగ్‌లో ఎప్పుడన్నా భయపడే ఆ ఇన్నోసెన్స్ ఉంటది కదా! ఇన్నోసెన్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. అవును సార్. బట్ ఓకే. కామెడీ ఖచ్చితంగా మనం జనరేట్ చేయాల్సిందే కెమెరా ముందు తప్పదు. నాట్ ఏ ఈజీ టాస్క్. అవును సార్. బట్ ఆ ఇన్నోసెన్స్ ఈజీగా అర్థమైపోతుంది. ఆ భయం గాని, ఇన్నోసెన్స్ గాని మీరు రియల్ లైఫ్‌లో అదే అని చెప్పేసి. నిజంగా కూడా నేను కొంచెం భయస్తున్నా సార్. కొంచెం ఏంటి సార్ చాలా భయస్తాను సార్. అంటే ప్రతిదానికి భయపడుతుంటాను సార్ నేను. ఎందువల్ల? ఏమో సార్. చిన్నప్పటి నుంచి ఏంటంటే అట్లా భయపడుతూనే అలవాటు అయిపోయింది సార్ ఇంకా. భయం ఎప్పుడు పోద్దో ఇంకా తెలీదు. పోవాలి సార్. పోద్దేమో చూద్దాం సార్ ఇంకా. సో, అండ్ మళ్ళీ మూవీస్ విషయానికొస్తే ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి గూడా ఒక బెంచ్ మార్క్ ఉంటది. మనం ఇక్కడికి చేరాలి. ఒక రేంజ్‌కి ఇక్కడికి వెళ్ళాలి అని జెప్పేసి. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. బట్ ఇప్పటికొచ్చిన సక్సెస్ ఎప్పటికో వచ్చుండాలి యాక్చువల్‌గా మీకైతే. సో, బట్ దేవుడి దయ వల్ల రైట్ పాత్‌లో ఉన్నారు. అవును సార్. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? సార్ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఒక సినిమా హిట్ కొట్టాలి సార్. ఇండస్ట్రీకి ఈడొకడు వచ్చాడని తెలియాలి కదా సార్ పాపం. ఆళ్ళు మాత్రం సడన్‌గా పెద్ద పెద్ద క్యారెక్టర్‌లు నాకు ఎలా ఇస్తారు సార్. ఒక శుక్రవారం సినిమా రిలీజ్ అయితే, పలానా సినిమా రిలీజ్ అయితే, పలానా కుర్రోడు వచ్చాడని చెప్పి ఇండస్ట్రీకి తెలిస్తే ఆటోమేటిక్‌గా నా లైఫ్ తిరిగిపోద్ది సార్. ఇంక నెక్స్ట్ ఫ్రైడే నుంచి ప్రతి ఫ్రైడే నేనే కనపడతాను సార్. నేను ఆ మూమెంట్ కోసం చూస్తున్నాను సార్. బట్ మరి మీరు చాలా విచిత్రంగా, అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి ఒకడొచ్చాడని తెలియడానికి మీరేమన్నా కొత్తగా వచ్చారా? నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో మీ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేయని మేకర్ ఉండడు. సార్. ప్రొడక్షన్ ఆఫీస్ ఉండదు. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ కంటెంట్ ఫాలో అవుతూనే ఉంటారు. లేదా ఏడీ అన్నా ఫాలో అవ్వాలి. కో డైరెక్టర్ అన్నా తప్పదు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి మనిషి చూడాలి. సో, ఇండస్ట్రీ చూసినప్పుడు అర్థం అవ్వాలి కదా! ఇప్పుడు మీ యాక్టింగ్ గాని ఆళ్ళకో హిట్ కావాలి సార్. హిట్టే కావాలా? హిట్టే కావాలి సార్ పాపం. ఎవరి తప్పు కాదు సార్. నేను అందరి మాటలతో నేను ఆళ్ళతో యాక్సెప్ట్ చేసేస్తాను సార్. ఎందుకంటే వాళ్ళకొక నన్ను తీసుకోవడానికి ఒక కారణం కావాలి కదా సార్. ఒక హిట్ సినిమా మనోడు చేసాడే రవితేజ. మనం తీసుకుందాం అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది సార్. కానీ నాకంటూ చెప్పుకోవడం హిట్ కావాలి కదా సార్ నా జీవితంలో. ఆ హిట్ కోసం సార్ నేను చూస్తున్నాను. ఒక హిట్ పడిందంటే దేవుడి దయ వల్ల హ్యాపీగా లేదు సార్ నేను హిట్ సినిమా చేశాను. మీకు ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తాను. ఆడియన్స్‌ని థియేటర్ నేను తీసుకొస్తాను అని చెప్తాను సార్. నేను అంతే కొంచెం ప్రౌడ్‌గా చెప్పడానికి, నమ్మకంగా చెప్పడానికి నాకు హిట్ కావాలి సార్. సునీల్ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు సార్. నాకు చాలా ఇష్టం సార్ సునీల్ గారు అంటే సార్. సునీల్ గారిని కలవలేదా మీరు? అవునా? అంటే మీకు ఎంత ఇష్టం అంటే నాకు తెలుసు. పిచ్చి సార్ నాకు సునీల్ గారు అంటే. అంటే మోస్ట్‌లీ నాకు కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది సార్ ఆయన నా మీద. బాగా ఎక్కువ ఉంటది సార్.
ఆయనకి నేను తెలుసు సార్ సునీల్ గారికి. కాబట్టి ఇప్పుడు కలవలేదు సార్. అసలు అంటే మళ్ళీ మామగారి గురించి అని కాదు కానీ సార్. విజయభాస్కర్ గారి సినిమాల్లో ఆయన కామెడీ మనం చూస్తున్నాము. అవును సార్. సో మీ మామగారికి షేర్ చేశారా సునీల్ గారి గురించి? నాకు ఈ సీన్ ఇష్టం. తెలుసు సార్. ఎందుకంటే నా వీడియోలో మా మామయ్య గారి సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను కాబట్టి అంకుల్ నా యాక్టింగ్ తెలుసు. ఇలా సునీల్‌ని ఇష్టపడతాను అన్నీ తెలుసు సార్. అన్నీ తెలుసు సార్ అంకుల్‌కి. త్రివిక్రమ్ గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిసాను సార్. మా సెట్‌కి వచ్చారు. మా పెళ్ళికి వచ్చారు కదా సార్. మా పెళ్ళికి వచ్చినప్పుడు మాట్లాడాను. మా ఉషా పరిణయం ఐటెమ్ సాంగ్ జరుగుతున్నప్పుడు శరత్ కపూర్ తోటి అప్పుడు కూడా వచ్చారు సార్. అప్పుడు కూడా చాలా సేపు మాట్లాడారు సార్. ఆయనే చెప్పారు సార్ త్రివిక్రమ్ గారు. మీ వీడియోలో నేను చూసానమ్మా నేను అని చెప్తే, సార్ మీరు మా వీడియోలు చూసారంటే ఎందుకు చూడనమ్మా అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు కదండి. కార్లో కూర్చున్నప్పుడు ఖాళీ కదమ్మా నేను చూసాను నేను వీడియోలు చూసానని చెప్పాను సార్ అన్నారు సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. అండ్ విజయభాస్కర్ గారిది త్రివిక్రమ్ గారిది అంటే ఇండస్ట్రీలో యాక్చువల్గా స్నేహాలు చాలా కష్టం ఇక్కడ. అవును సార్. పోటీ, ఈగో, నువ్వా నేనా ఈ తత్వాల మధ్య నడిచే ఇండస్ట్రీలో ఇంత అది గురు శిష్యుల బంధం అనొచ్చో ఫ్రెండ్షిప్ అనొచ్చో తెలియదు. ఇద్దరికి సంబంధించి వారి గురించి ఈయన మాట్లాడేటప్పుడు కానీ ఈయన గురించి వారు మాట్లాడేది ఎంత అందంగా ఉంటుంది అంటే మీ మామగారు ఎప్పుడన్నా త్రివిక్రమ్ గురించి కానీ ఆ ట్రావెలింగ్ గురించి కానీ మీతో షేర్ చేసుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? బోల్డ్ చెప్పారు సార్. ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఈ రైటింగ్ ఇదంతా ఏం కాదు కానీ సార్ బట్ ఇవే సార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే రాసినప్పుడు లేకపోతే కథ రాస్తున్నప్పుడు రైటింగ్ రాస్తున్నప్పుడు అంకుల్ గైడ్ చేసినప్పుడు ఇదంతా రైటింగ్ అంతా జరుగుతుంది కదా సార్ రాస్తున్నప్పుడు త్రివిక్రమ్ రాసినప్పుడు ఇవన్నీ చెప్పేవారు సార్. అంటే అంత ఇన్ డీటెయిల్ కాదు బట్ ఇట్లా జరిగేది మా జర్నీ ఎట్లా బాగా జరిగేది అట్లా అందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత గృహప్రవేశం అంకుల్ కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు గృహప్రవేశం ఇవన్నీ చెప్పేవారు సార్ మాకు. మా ఇన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం తప్ప ఇన్ డెప్త్ డీటెయిల్ ఇప్పుడు అడిగేవాళ్ళం కాదు సార్ మేము. మీ లైఫ్లో సెట్స్లో సార్ లేదా బయట కానీ ఒక బిగ్ స్టార్ని కలిసిన మూమెంట్ హీరోల గురించే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి మీతో మాట్లాడిన మూమెంట్ ఏ హీరో ఎవరిని కలిసారు? నేనా సార్ బిగ్ స్టార్స్ అని ఇంకా నిఖిల్ గుర్తుపట్టాడు సార్ నన్ను. నిఖిల్ ఆల్రెడీ వీడియోలో చూసానని చెప్పన్నాడు సార్. నిఖిల్ ఒకటి గుర్తుపట్టాడు. హీరో గారు సార్ హీరో నిఖిల్ గారు సార్. తర్వాత నవదీప్ గారు సార్. నవదీప్ గారు, రాజ్ తరుణ్, తర్వాత పోసాని కృష్ణమురళి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు ఇప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు సార్. అంటే ఆల్రెడీ వీడియోలు మేము చూసాం మమ్మల్ని తెలుసమ్మా అన్న వాళ్ళు సార్. బట్ గ్రేట్ మూమెంట్స్ కదా అవన్నీ. అంటే గుర్తుపట్టడం మంచిదే సార్. నాకు అదే ఆశ్చర్యం అంటే మన వీడియోలు చూస్తారంటే అది చాలా గొప్ప విషయం. కానీ మీరు ఇంకా చాలా తక్కువగా అనుకుంటున్నారు. మీ వీడియోలు చూస్తారు స్వామి. అంటే మన వచ్చి మన డబ్బా వేసుకుంటే ఏం బాగుంటుంది సార్. అంటే వాళ్ళ అవతల ఎట్లా చెప్పరు సార్. కొంతమంది తెలిసినా కూడా చెప్పరు సార్. అవునా? జరుగుతాయి సార్ అలాంటి చాలా జరుగుతాయి సార్. చూసినా కూడా చెప్పరు సార్. ఎందుకంటే వాళ్ళ ఊరికి మనసులో పెట్టుకుంటారు సార్. బట్ బయటకి ఇప్పుడు చెప్పరు సార్. అట్లా జరిగి చాలా మంది ఉన్నారు సార్. అట్లాగా సడన్గా టైపింగ్ సడన్గా క్వశ్చన్ వేసారు గుర్తురాట్లేదు కానీ బట్ ఉన్నారు సార్ చాలా మంది. ఒక టెక్నికల్గా ఒక క్వశ్చన్ సార్. యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని ఒక టెంప్లేట్ యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి సినిమానే ప్రపంచం అని చెప్పి ఇంకా దూకేసి అక్కడే నలిగి అక్కడే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇద్దరికి మధ్య ఉండే తేడా ఏంటి మీరు చేసిన అబ్జర్వేషన్? సార్ రాజా గారు నాకు ఏమనిపిస్తుంది అంటే సార్ యాక్టింగ్ నేర్చుకుంటే రాదనిపిస్తుంది సార్ నాకు సార్ నాకు పర్సనల్ అనిపించింది ఇప్పుడే కాదు సార్. ఎప్పుడు అదే మాట చెప్తాను సార్. యాక్టింగ్ ఇంకొకరు చెప్తేనో లేకపోతే థియరిటికల్ క్లాస్లో ప్రాక్టికల్ చేస్తే రాదనిపిస్తారు. లోపల ఉండాలి సార్. లోపల టాలెంట్ ఉంటే అది బయటికి తెలుస్తుంది సార్. సడన్గా ఒకరు నేర్చుకుంటే మనం పట్టి చేస్తే యాక్టింగ్ రాదు. నా బిలీఫ్ సార్ ఇది. యాక్చువల్లీ యాక్టింగ్ లోపల ఉండాలి సార్. న్యాచురల్ అది అనిపిస్తే ఇంకొకరు చెప్తే రాదు సార్ యాక్టింగ్. నాకు ఇది అనిపించింది సార్. చాలా మంది నేను చూశాను. నేను థియేటర్లో చూసినప్పుడు అంటే యాక్టింగ్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్. నప్పదు సార్. మనకి తెలియపోవచ్చు కానీ సార్ కెమెరా కనిపెట్టేస్తుంది సార్. కరెక్ట్. మన దేవత సార్ కెమెరా ఎప్పుడన్నా కెమెరా అన్ని విషయాలు చెప్తుంది సార్. మనం ఎంత ఫేక్ చేస్తే ఆటోమేటిక్ కనబడుతుంది సార్ కెమెరా. సో కెమెరాకి తెలిసిపోతుంది సార్. మనం ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసినా తెలియదు. నువ్వు ఫేక్ చేస్తున్నా కెమెరా చెప్పేస్తుంది సార్. నాకు అనిపిస్తుంది సార్ అట్లా యాక్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటే రాదు సార్. యాక్టింగ్ అది లోపల ఉండాలి. మేబీ యాక్టింగ్ నేర్పడం ఏంటంటే దానికి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ సార్. కరెక్ట్. లోపల ఇంటర్నల్గా ఉంటే అది వేరు సార్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉంటుంది సార్. అది ఇంటర్నల్గా ఉండి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఇది క్లాసెస్. అవును. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడ క్లాసెస్కి వెళ్ళలేదు కానీ తీసుకున్నది కూడా అంటే మీ పార్ట్ కూడా కామెడీ క్రియేట్ చేయడం, కామెడీ పండించడం. అవును సార్. అన్ని నవరసాల్లో కల్లా అత్యంత కష్టమైనది అది అంటారు సార్ అందరూ. నాకు అది అంతే కామెడీ నాకు పెద్ద కష్టం అనిపిస్తుంది సార్. నాకు అది చాలా ఈజీ అనిపిస్తుంది సార్. నాకు మామూలు విషయం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుతూ నవ్వించడం నవ్వుకోవడం చాలా ఈజీ. ఇది చూసి నవ్వుకోవడం ఈజీ, నవ్వించడం అనేది చిన్న విషయం కాదు. ఆ టైమింగ్లో
పట్టుకొస్తాను. ఆ! ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఒక్క ఫ్రేమ్ మారినా గాని అదే పంచ్ నవ్వురాదు. నవరాజ్ సార్. అవును సార్. ఆ! అవును సో, సార్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట. అవును. కరెక్ట్ సార్. అవును సార్. కరెక్ట్ టైమింగ్ ఉండాలి. అవును సార్. సో, అందుకని చెప్పి ఎలా గ్రూమ్ అయ్యారని తెలుసుకోవడానికి అడిగాను నేను. దీనికే సార్. షార్ట్ ఫిల్మ్ చేస్తూ మనలో కామెడీ ఉందని నన్ను తెలిసేలా చేసింది మా అన్నయ్యే సార్. హ్మ్. నువ్వు కామెడీ చేస్తావురా బాగా అని చెప్పి చేసింది తను. నేనేంటంటే దాన్ని ఇంకా షార్ట్ ఫిల్మ్ చేస్తూ నేను గ్రూమ్ అయ్యాను గానీ చేసుకుంటూ సార్. యాక్టింగ్ చేసుకుంటూనే గ్రూమ్ అయ్యాను సార్. అదేం కొత్తగా ఎక్కడ నేర్చుకోలేదు సార్ నేను. షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఎక్స్‌ట్రా గ్రూమ్ అయ్యాను గానీ, మనం సెపరేట్‌గా క్లాసులు తీసుకొని అయితే ఇప్పటిదాకా అయితే ఏమి చేయలేదు సార్ నేను. ఒక చిన్న డౌట్ చెప్పండి. సార్. ఈ 12 సంవత్సరాల్లో లేదా 13 సంవత్సరాల్లో మీ పక్కనుంటూ, మీ పక్కన నటిస్తూ, లేదా మీతో కలిసి ట్రావెల్ అయ్యి, ఈరోజు ఒక స్టార్‌గా ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పమంటే ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఎవరి పేర్లు చెప్తారు? కిరణ్ అబ్బవరం సార్. అవునా? కిరణ్ నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. హ్మ్. కిరణ్ ఉన్నాడు సార్. తర్వాత కిరణే సార్. ఫస్ట్ అయితే కిరణే సార్. హ్మ్. తర్వాత డైరెక్టర్ అయితే గోపీనాథ్ రెడ్డి సార్. మన కిరణ్ తోటి సమ్మతమైన సినిమా తీసాడు సార్. అవును. తను కూడా ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు పడ్డాయి సార్ మనోడికి కూడా. వైష్ణవి చైతన్య ఉంది సార్. హ్మ్. మా ఆఫీస్‌లోనే ఇదివరకు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అదంతా తను ఉంది సార్. అవును. తను ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది సార్. మౌనిక హ్మ్. తను కూడా సార్. బబ్లు హ్మ్. కమెడియన్ బబ్లు సార్. అవును. తను కూడా ఉన్నాడు సార్. అట్లా. ఆ! 'కిరణ్ అబ్బవరం' ఈ మధ్య గాని ఆ సినిమా ఈ వరుస సక్సెస్‌లో అప్పుడు ఎప్పుడైనా కలిసారా మీరెళ్లి? మనం కలుస్తూ ఉంటాం సార్ అక్కడ. పెళ్ళిల్లోను తర్వాత ఎక్కడన్నా ఆఫీస్‌లోను కలుస్తాం. మాడుతుంటాం సార్ బానే. బట్ వాట్ ఏ మ్యాన్ అసల. అవును సార్. అసలు అంటే ఒక స్టార్ అనే ఒక ఇది ఉండదు. మనోడికి ఎప్పుడూ ఉండదు సార్. ఎంత అంటే అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆ! అవును. ఎంత ఆప్యాయంగా అవును. మాట్లాడతాడు. బట్ హీరో అయిన తర్వాత కూడా ఆయన ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ పర్సనల్‌గా తెలుసు నాకు. అవును సార్. ఎంత నెగటివిటీ తీసుకున్నాడంటే పాపం అది మనోడికి ఉంది సార్ అసలు. అది పాపం చాలా అన్నారులేండి సార్ పాపం మనోడు మంచోడు సార్ ఫస్ట్ బేసికల్లీ. హ్మ్. తీసుకుంటున్నాడు సార్. ఎంతైనా తీసుకుంటున్నాడు సార్. ఎందుకంటే మనోడు అందరికి సమాధానం చెప్తాడు సార్ తర్వాత. హ్మ్. ఎందుకంటే సినిమాలతోనే సమాధానం చెప్తాను ఫిక్స్ అయ్యాడు కాబట్టి సినిమాలతోనే చెప్తాడు. ఆ పొగరుండదు సార్ మనోడి దగ్గర అసలెప్పుడు. అప్పట్లోనూ రవి అన్న అని పిలిచాడు. ఇప్పుడు కూడా రవి అన్న అని పిలుస్తున్నాడు సార్ అసలు మనోడు. ఇప్పుడు కూడా. మనోడికి ఆ గర్వం లేదు సార్ అసలు. హ్మ్. నాకు అదే నచ్చుద్ది సార్ కిరణ్‌లో. ఏంటంటే కష్టపడి పైకొద్దాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎప్పుడు తీసుకోడు సార్ మైండ్‌కి. ఎప్పుడు నేనెప్పుడు కిరణ్ అడుగుతూ ఉంటాను సార్. కిరణ్ నువ్వు చేస్తున్నావు కదరా! నాకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టరే కదరా! అని అడిగింది. నాకు ఇవ్వరా అంటే, అన్న మంచిది చేద్దాం అన్న. చిన్న చిన్న క్యారెక్టర్‌లు వద్దు మనకి. హ్మ్. మంచి ప్రాజెక్ట్ చేద్దాం ఏదన్నా అని ఇప్పుడు చెప్తూనే ఉంటాడు సార్. పాజిటివ్‌గానే మాట్లాడతాడు. ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడు సార్ అసలు. మనం మంచి స్టార్ అవుతాడు సార్. కొద్దిగా మెల్లగా. రీసెంట్‌గా కూడా ప్రొడ్యూసర్‌గా మారి మారాడు సార్. 'తిమ్మరాజుపల్లి' టీవీ తీశారు సార్. అవును అవును. సార్. అవును. అది కూడా తనతో పాటు ట్రావెల్ అయిన వ్యక్తినే అవును సార్. డైరెక్టర్ చేసాడు. అవును. సో, నిజంగా గ్రేట్. మళ్ళీ కొత్తగా డైరెక్షన్‌లో కూడా చేయబోతున్నారేంటి? చేస్తారు. అవును సార్. అవును. అంటే ఇదంతా కూడా ఒక జర్నీ. మీ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అవును సార్. సో, మీలాంటి వాళ్ళకి గాని, లేదా మీ తర్వాత వస్తున్న వాళ్ళందరికి గూడా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. అవును సార్. ప్రసాద్ బెహ్రా గారిని చూస్తే ఒక ఇన్‌స్పిరేషన్. మీరు చెప్పినట్టు కిరణ్ అబ్బవరం చూసినా, వైష్ణవి చైతన్య గారిని చూసినా నిజంగానే ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే నేను ముందే చెప్పాను. మిగతా ఏ ఫీల్డ్‌లో ఉండి సినిమా ట్రై చేస్తున్నా ఒక ఇన్‌కమ్ ఉంటది. అవును సార్. బట్ రోజు షూట్‌కెళ్ళాలి. రోజు వెబ్ సీరీస్ చేయాలి. రోజు యాక్టింగ్ జేయాలి. ఇన్‌కమ్ వచ్చే మార్గం ఉండదు. ఉండదు సార్. సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత ఇస్తుంటారు అంతే. సో, సినిమా మీద పిచ్చుంటేనే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అవును సార్. బట్ ఇది నిజంగా ఫైనాన్షియల్‌గా చాలా కష్టం గదా! ఈ చాలా. కష్టంలో మీతో పాటు తోడుండి, మిమ్మల్ని వెంటబెట్టుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్న మీ వైఫ్ గురించి, మీ లైఫ్‌లో ఆమె రోల్ గురించి ఏం చెప్తారు? తను లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్ నా లైఫ్. హ్మ్. క్రిటికల్ సిట్యుయేషన్ సార్. అంటే తను ఇప్పుడు నా వైఫ్ ఎట్లాంటిదంటే సార్, రూ. 10 అంటే రూ. 10తో బతుకుద్ది సార్. రూ. 100 అంటే రూ. 100తో బతుకుద్ది సార్. అంత గొప్ప తండ్రికి పుట్టిన కూతురు ఆయనకుండే వాల్యూస్ ఆయన గొప్పాయన కాబట్టి ఇప్పుడు తండ్రి గొప్పోడైతే కూతురు ఇంకేమవుతుంది, కూతురు కూడా గొప్పదే అవుతుంది సార్. అంటే వాల్యూస్ సార్. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఏమీ ఆశించదు సార్ తను. హ్మ్. పక్కన నేనుంటే చాలు. నా మొగుడు నాతో ఉన్నాడా, సంతోషంగా నన్ను చూసుకుంటాడు ఇంతే సార్. తనకేంటంటే తనకు మంచి ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్. చక్కగా మంచి ప్లేస్‌లో తినిపిస్తే చాలు ఇంకేం అడగదు సార్. హ్మ్. బంగారం అడగదు, చీరలు అడగదు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఏం అడగదు సార్. మంచి ఫుడ్ తిన్నావా లేదా ఈరోజు? హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా మంచి ఫుడ్ ఇంతే సార్. ఫుడ్ సార్. ఇంకేమి అడగదు సార్. బంగారం సార్. హ్మ్. అలాంటి అమ్మాయి ఉంది కాబట్టి బయటికెళ్ళి నేను చక్కగా షూటింగ్‌లు చేసుకోగలుగుతున్నాను సార్. ధైర్యంగా ఇంటికి రాగలుగుతున్నాను. ఇంకా లైఫ్‌లో నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతున్నాను సార్ నేను. న్యూ వెర్షన్‌లో ఇంకా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. బికాస్ ఆఫ్ మై వైఫ్ సార్. తను లేకపోతే ఇంపాసిబుల్ సార్. ఊహించుకోవడం కూడా అది కూడా భయంకరంగానే ఉంది సార్ యాక్చువల్లీ. ఏం చేస్తారు వారు? తను ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. హౌస్
బట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలాగుంది? ఎందుకంటే సార్. మీరు అన్నట్టు విజయ్ భాస్కర్ గారి కూతురు, స్టార్ డైరెక్టర్ కూతురు. అవును సార్. నాకు తెలిసి తను చిన్నప్పుడు ఒక లగ్జరీ లైఫ్ అవును సార్. లీడ్ చేసి ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఎలా కుదిరింది? లవ్వేనా ఇదంతా? లవ్ వల్లేనా? లవ్వే సార్. లవ్వే. అంతే, చుట్టుపక్కల లవ్ ఉన్నప్పుడు వేరే ఏం కనిపించవు సార్. హ్మ్. తనున్న వాళ్ళనేమో మౌనం, నేనున్న వాళ్ళు తను మౌనం సార్, అంతే సార్. ఇద్దరం ఏంటంటే అడ్జస్ట్‌మెంట్‌లని కాదు గానీ సార్, వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూసుకున్నారో, ఇంక అంతే విధంగా ఆ పిల్లని ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను సార్, అంతే సార్. నేను తనకి ఇవ్వగలిగింది ఏంటంటే ఆ లోటు రాకుండా చూసుకోవడం సార్. అదే చేస్తాను సార్. సూపర్. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి గూడా తనని ప్రభావితం చేసే హీరో అనే పర్సన్ ఒకరుంటారు. హ్మ్. అంటే కొన్ని వేల మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీలోకొచ్చి వాళ్ళు స్టార్‌లు అయిపోయినారు. అవును సార్. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు గాని, ఇప్పుడు మనకున్న స్టార్స్ గాని. సో మీ లైఫ్‌లో అలాంటి స్టార్ ఎవరంటే ఏం పేరు చెప్తారు? మా నాన్నగారే సార్. హ్మ్. మా నాన్న హీరోయే సార్ యాక్చువల్లీ. అంతే గదా! ఎవరిన అంతే. నానే మొదటి హీరో. నెక్స్ట్ లెవెల్ సార్ అది. అంటే నేను ఇక్కడ సినిమా పరంగా ఎవరి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వలేదు గానీ సార్ నేను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత ఫైట్ చేసాడో, ఏ రేంజ్‌లో కష్టపడ్డాడో, ప్రతి పైసా నా కొడుకు, నా కూతురు కోసమే గానీ ఏ రోజు తనకంటూ ఇది ఆశించి, మా నాన్న కోటీశ్వరుడు సార్. హ్మ్. మా నాన్న ఏదైనా చేయగలుగుతారు, ఎక్కడైనా ఎళ్ళగలుగుతారు సార్. కానీ ఏ రోజు రూపాయి పాడు చేయలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా పెళ్ళానికి, నా కూతురికి, నా కొడుక్కి. నాకొద్దు. నిస్వార్థపరుడు అంటే మా నాన్నే సార్. మా నాన్నకి విగ్రహం కట్టినా కూడా తప్పులేదు సార్, నేను చెప్తున్నాను సార్. అంత అంత గొప్ప వ్యక్తి సార్ మా నాన్న. నా లైఫ్‌లో రోల్ మోడల్ అంటే మా నాన్నే సార్. ఆయనలా కష్టపడాలి, ఆయనలో మంచి పేరు తెచ్చుకోవాలి. మా నాన్న ఊర్లో చాలా మంచి పేరు సార్. లోవరాజు గారంటే ఊర్లో తెలియనోళ్ళు ఉంటారు సార్. తాడేపల్లిగూడెంలో లోవరాజు గారంటే అంత గౌరవం సార్. హ్మ్. హి ఈస్ ద బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ హీరో సార్ ఆయన. సూపర్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా మీలాగా చూపించుకోవాలని ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలని ప్రయత్నించి చాలా మంది ఉన్నారు కదా! అవును సార్. సో వాళ్ళందరికీ ఎలాంటి వాతావరణం ఉంది? అంటే నిజంగా మీ ప్రొఫైల్ చూసి, మీ జర్నీ చూసి పిక్ చేసుకుంటున్నారా? సార్. లేదంటే బ్యాక్ డోర్ లాగా ఇంకో అదర్ వేలో పిక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు లేవు సార్. ఆ వాతావరణం స్వచ్ఛంగా, క్లియర్‌గా, నీట్‌గా ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం 99% క్లియర్‌గానే ఉంది సార్. ఇప్పుడసలు బ్యాక్ డోర్‌లు, గిక్ డోర్‌లు ఏమి లేవు సార్. హ్మ్. టాలెంట్ ఉంటేనే ఆడు లోపలికెళ్తున్నాడు సార్. లేతే అబ్బే! ఎవ్వరిని దేకను కూడా దేకట్లేదు సార్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా డైరెక్టర్‌కి, హ్మ్. తర్వాత ప్రొడ్యూసర్‌కి యాక్టింగ్ వచ్చి ఈ అబ్బాయికి చేస్తాడు. చేస్తేనే కుదిరితేనే తీసుకుంటున్నారు సార్. లేకపోతే తీసుకోవట్లేదు సార్. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయినాయి సార్ చాలా వరకు. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఏంటంటే ఎవరో డ్రాప్ అవ్వట్లేదు సార్. హ్మ్. లేదు, నాకు ఆ యాక్టర్ కావాలి సార్. కొత్తోడైనా సరే. రవిశివ తేజ అయినా సరే, ప్రసాద్ అయినా సరే, ఇంకెవరైనా వేరే సో ఏ ఆ క్యారెక్టర్‌కి వీళ్ళు మ్యాచ్ అవుతారంటే క్యారెక్టర్‌కెళ్ళి మ్యాచ్ అవుతారంటేనే నాకు కావాలి. లేతే వద్దు. ఎంత గొప్పోడైనా సరే నాకు అవసరం లేదంటున్నారు సార్. హ్మ్. అది చాలా గొప్ప విషయం సార్. ఇండస్ట్రీ మారిందనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. మంచి విషయం. మంచి విషయం సార్. అది నిజంగా మంచి రోజులు వచ్చినాయి సార్ మనకి హ్మ్. ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది సార్. ఎక్కడంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది కాబట్టి, మారడం కూడా మనకు చాలా మంచి విషయం సార్ మనకి. అండ్ ఆహ్, అంటే యాక్చువల్‌గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ చేసే ఎవరికైనా సరే ఫైనల్‌గా హీరో అవ్వాలని ఒక గోల్ ఉంటది సార్ మనసులో. అవును సార్. సో రవికి ఆ గోల్ ఉందా లేదా? నాకు లేదు సార్. నిజంగా లేదా? నేను మంచి కమెడియన్ అవుదాం అనుకుంటున్నాను సార్, అంతే సార్ నాకు. హ్మ్. మంచి కమెడియన్ సార్. జనాలు చచ్చిపోవాలి సార్ నన్ను చూసి నవ్వుకొని. హ్మ్. జనాలతో టికెట్ కొనిపించే బాధ్యత నాది సార్. హ్మ్. అది నేను తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఇందులో రవి ఉన్నాడా? అయితే మనం థియేటర్‌కెళ్దాం. ఇది అనిపించుకోవాలి సార్. అనిపించుకుంటాను సార్. ఈరోజు చెప్తున్నాను సార్. మా నాన్న సాక్షిగా చెప్తున్నాను సార్. రవి ఉన్నాడా? థియేటర్‌కెళ్ళాలి అయితే ఖచ్చితంగా మనం. ఏదో చేసుంటాడు ఖచ్చితంగా ఈడు అని అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాను సార్. అండ్ 'విరాజిత' తరువాత మీకు అంత నాకు తెలిసి అంత కంఫర్ట్‌గా ఆడియన్స్ కూడా అంత యాక్సెప్ట్ చేసింది 'దీక్షిత జాదవ్‌తో' మీ జోడీ గురించి. 'దీక్షిక జాదవ్' ఆ! సో ఎలా ఉంది? అంటే విరాస్‌తో ఏ కంఫర్ట్ ఉంటుందో నాకు ఈ అమ్మాయితో అంత ఉంటుంది సార్. హ్మ్. అంటే ఈజీగా నేనేసే పంచులకి ఆ అమ్మాయి కూడా కరెక్ట్‌గా రిప్లై ఇవ్వగలుగుతది సార్. హ్మ్. దాంతో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయింది ఈ పిల్లే సార్. 'దీక్షిక'. ఓకే. హ్మ్. సో ఇప్పుడు కూడా నడుస్తున్నట్టుంది కదా! 'రాజుగారి స్వయంవరం' ఆ! దాంతోనే సార్. సో అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అయింది సార్. బానే నడుస్తుంది. సో ఫైనల్‌గా మిమ్మల్ని మీరు ఆడియన్స్ అంటే ఆహ్, రవి ఇది మార్చుకో లేదా రవి ఈ విషయంలో గుడ్డు ఇలా మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో నుంచి మీరు తీసుకొని మీరు ఎలాబరేట్ అయిన సందర్భం ఏమన్నా ఉందా? మీ ఫ్యాన్స్ నుంచే? పాపం ఆళ్ళు నన్నేమో అనరు సార్. పాపం నేనేం చేసినా కూడా చూస్తున్నారు సార్. ఇప్పటిదాకా లేవి నాకు. అరేయ్! ఏంట్రా ఈ సోదని ఇప్పుడు కంటెంట్ విషయంలో పాపం ఎప్పుడు ఆళ్ళు అన్న చేయను అంటారు గానీ, యాక్టింగ్‌లో నువ్వు సరిగ్గా చేయట్లేదని ఏ రోజు అనలేదు సార్ పాపం ఆళ్ళు. హ్మ్. బానే నన్ను గుడ్ ఆర్ బ్యాడ్ ఆ! కంటెంటే సార్. ఓన్లీ కంటెంట్ విషయంలో నా అన్న కొంచెం చూసుకొని చేయన్నా, కొంచెం స్టోరీ లాగ్ అవుతుందనేవారు గానీ, బట్ ఏ రోజు యాక్టింగ్ గురించి నన్ను ఎప్పుడు పాయింట్ ఔట్ చేయలేదు సార్ పాపం. నేనేం చేసినా భరించారు సార్ ఆళ్ళు. ఆళ్ళే గొప్పోళ్ళు సార్. హ్మ్.
ఆ విషయంలో మాత్రం జనాలకి క్రెడిట్ ఇస్తాను సార్. కంటెంట్ విషయంలో మాత్రం జాగ్రత్త పడమన్నారు సార్. హ్మ్. చూసుకొని చేయండి కొంచెం. ఎందుకంటే నీ వీడియోలు చూసి మేము నవ్వకుండా మాకు కొంచెం ప్రెషర్ తగ్గుతది. సో, మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని అన్నారు గానీ, ఎప్పుడు యాక్టింగ్ గురించి ఎప్పుడు తిట్టలేదు సార్ నన్ను. సో, అది అంటే ఈ 12, 13 సంవత్సరాల్లో ఒక స్టార్‌గా ఎదిగారు. సార్. మిమ్మల్ని గుర్తుపట్టని పర్సన్ ఉండదు తెలుగు 2 రాష్ట్రాల్లో. అలాగే మీకంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సార్. సో, తెలుసో తెలియకో దేవుడు ఇచ్చేసాడు ఆ బ్యాక్‌గ్రౌండ్. అవును సార్. బట్ ఇలాంటి స్థితిలో ఉన్న మీరు అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, నిర్మాతలను కలవాలి, డైరెక్టర్లను కలవాలి. దీనికి రెడీగా ఉన్నారా? తిరుగుతాను సార్. తిరుగుతారా? ఏం ప్రాబ్లమ్ లేదు సార్. హ్మ్. అవకాశం కోసం ఎందరోనే వెళ్తాను సార్. ఏం ప్రాబ్లమ్ లేదు సార్. ఎందుకంటే అవకాశం ఇచ్చేవాళ్ళు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు సార్. వచ్చి కలిసి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు బోలెడు ఎక్స్‌పెక్ట్ చేస్తారు సార్. కలిసి మాట్లాడితే మనకేం పోద్ది సార్ మనకి. ఆళ్ళు ఈ అబ్బాయి మంచోడు మన దగ్గరకి వచ్చి కలిసాడని చెప్పి ఆళ్ళకో పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. తర్వాత ఇంకో 2 సినిమాల్లో అవకాశం ఎక్స్‌ట్రా ఇప్పిస్తారు సార్ మనకి. కలిస్తే తప్పేముంది సార్. మనకు అలాంటి ఈగోలు కూడా లేవు కాబట్టి ఎళ్లి కలవడానికి దేనికైనా రెడీ సార్ నేను. రిజెక్షన్‌ని ఫేస్ చేయగలరా? చేస్తాను సార్. ఇంక వద్దంటే పాపం క్యారెక్టర్ రిక్వైర్మెంట్ అనుకుంటాను సార్. క్యారెక్టర్‌కి మనం సూట్ అవ్వట్లేదేమో, మ్యాచ్ అవ్వట్లేదేమో, దాన్ని తీసుకోలేదేమో అనుకుంటాను గానీ, ఇంక నేను పెద్ద బాధపడేది ఏమి ఉండదు సార్. ఎందుకు లైఫ్‌లో చాలా చూసాను సార్ ఈ బాధలన్నీ నేను. కొత్తగా బాధపడేది ఏమి ఉండదు సార్ మనం. రాలేదంటే ఇంక అంతే సార్. క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు. అందుకే ఈళ్ళు తీసుకోలేదు. ఇంక ఇంతే సార్. ఇంక వేరే ఏం ఉండదు సార్. నేను యాక్టింగ్ చేయలేదని అయితే అనరు సార్ ఆళ్ళు. క్యారెక్టర్ మనోడు మ్యాచ్ కాడు అంటారు గానీ, స్లాంగ్ వర్కౌట్ అవ్వదేమో అంటారు గానీ, ఈడు యాక్టింగ్ చేయడని అయితే అనరు సార్. బట్ స్లాంగ్ మార్చుకోవడం ఎంతసేపు? మార్చుకోవచ్చు సార్. అంతే వాళ్ళేంటంటే ఇప్పుడు మోస్ట్‌లీ ఎక్కువ సినిమాలు మన తెలంగాణ స్లాంగ్ ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ మధ్య. పాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి తెలంగాణ స్లాంగ్ ఎక్కువ వాడుతున్నారు. దానికి మనం మ్యాచ్ కాము సార్ కొంచెం. ఎందుకంటే మాట్లాడడం కొంచెం ఒకవేళ మాట్లాడినా డబ్బింగ్‌లో చెప్పినా తెలిసిపోద్ది సార్. నేను తెలంగాణ స్లాంగ్ పట్టి మాట్లాడుతున్నట్టు. సో, దానివల్ల కొన్ని క్యారెక్టర్‌లు పోవడం జరిగింది సార్. చాలా సినిమాలు పోయినాయి అట్లా. బట్ మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 'గోదావరి గట్టుపైన' మూవీ రాబోతుంది. అవును సార్. సో, ఆ సినిమా హీరో పక్కా తెలంగాణ యాస పక్కా తెలంగాణ మాట్లాడతాడు. అవును సార్. సుమంత్ ప్రభాస్. అవును సార్. బట్ మనోడు ఇప్పుడు ఆ 'గోదావరి గట్టుపైన' మొత్తం గోదావరి గోదావరి మాట్లాడాలి సార్. స్లాంగ్ అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు మార్చుకున్నాడు? అంటే డైరెక్టర్ స్టాండ్ తీసుకోవాలి సార్ ఇంకా. హ్మ్. ఆర్టిస్ట్‌ని పిలిచామంటే లేదు ఈ అబ్బాయితో నేను చేయించుకుంటానని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తే మనకి ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌లు వచ్చేసారు అలాగే. డైరెక్టర్ స్టాండ్ తీసుకోవాలి సార్. డైరెక్టర్ స్టాండ్ తీసుకుంటే ఇంకా ముందే స్టార్ అయిపోండి మీ పాటికి నేను. ఇంకా పెద్ద స్టార్ అయిపోతాను. ఈ స్లాంగ్ విషయంలో చాలా ఇబ్బందయిందయితే. అయింది సార్. హ్మ్. తెలంగాణ స్లాంగ్ పాపం ట్రై చేస్తున్నాను సార్. నేను మాట్లాడను కాదు సార్. నా బాధ ఏంటంటే డైరెక్టర్ నా గురించి స్టాండ్ తీసుకుంటే బావుంటది కదా అని. హ్మ్. ఎవరొద్దన్నా లేదండి ఆ అబ్బాయి యాక్టింగ్ చేస్తాడు. నేను యాక్టింగ్ చేయించుకుంటానని డైరెక్టర్ స్టాండ్ తీసుకుంటే నాకు ఈజీగా వస్తాయి సార్ అవకాశాలు. డైరెక్టర్ కేకేసి పర్లేదు రవితో నేను చేయించుకుంటాను అని ఒక మాట చెప్తే ఎందుకు రావు సార్ నాకు అవకాశాలు? ప్రైవేట్‌గా వస్తాయి సార్ అవకాశాలు. బట్ ఇప్పుడు మీరే చెప్పారు. ఈ సంవత్సరం ఒక 7 సినిమాలు చేస్తున్నానని చెప్పేసి. నాకెందుకో మీ వైపు స్టార్ట్ అయిందనిపిస్తుంది. మీ సక్సెస్ వైపు స్టార్ట్ అయిందనిపిస్తుంది. బట్ ఇదే టైంలో ఇప్పుడు ఈ వెబ్ సీరీస్‌లు గాని, ఈ వెబ్ మూవీస్ గాని మీకు ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది, ఒక లైఫ్ ఇచ్చినాయి. అవును సార్. ఒక స్టార్‌గా లేదా ఒక యాక్టర్‌గా అక్కడ కంటిన్యూ అయితే, అక్కడ సక్సెస్ అయ్యి బిజీ అయిపోతే వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? 2 చేస్తాను సార్ మేనేజ్ చేసుకొని. నిజంగా చేస్తారా? అసలు వదలలేను సార్. ఎందుకంటే ఫుడ్ పెట్టింది కదా సార్. ఒక్కసారి ఎట్లా వదిలే తప్పు చేశానని ఇప్పటికి ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఎప్పుడు వదిలారు మధ్యలో? 2018లో సార్. ఒక సినిమా వచ్చింది సార్ నాకొకటి. హ్మ్. 'శివాజీ రాజా' గారి అబ్బాయి సార్. మంచి సినిమా సార్. మంచి టెక్నికల్ మూవీ సార్. హ్మ్. ఆ వచ్చిన పొగరుతోనే ఇక్కడే చేసేవాడిని సార్ నేను. ఐ డ్రీమ్‌లో వీడియోలన్నీ చేసేవాడిని సార్. 2018, 17 అప్పుడు సార్. హ్మ్. గ్యాప్ ఇచ్చింది సార్ 1 ½ ఇయర్ గ్యాప్. అబ్బా! హ్మ్. బిగ్గెస్ట్ మిస్టేక్ సార్. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అదొకటి ఉంది సార్. వెనకబడిపోయాను సార్. ఎప్పుడైతే యూట్యూబ్‌లో గ్యాప్ ఇచ్చానో ఒక 1 ½ ఇయర్ బ్యాక్‌కెళ్ళిపోయాను నేను. సినిమా హిట్ అయిపోద్ది పొగరు సార్. అదొక రిగ్రెట్ నా లైఫ్‌లో. ఎందుకురా బాబు అనవసరంగా సినిమా ఆడేస్తది. మనం స్టార్ అయిపోతాం ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నాను సార్. సినిమా ఎప్పుడన్నా ఎవరైనా హిట్ అవ్వాలనే చేస్తారు సార్. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు సార్ థియేటర్‌లో. హ్మ్. మరి ఏమైంది సార్ నేను 1 ½ ఇయర్ ఇప్పుడు యూట్యూబ్ వదిలేసాను. జనాలు మర్చిపోయారు. డైరెక్టర్లు మర్చిపోయారు నన్ను. వీడి పని అయిపోయింది అనుకున్నారు. హ్మ్. ఆ తర్వాత పెళ్లి జరిగింది. కోవిడ్ వచ్చింది. ఇంక నా లైఫ్ కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో ఇప్పుడు 'సూర్య' వెబ్ సీరీస్ రాకపోతే నా లైఫ్ క్వెషన్ మార్కే. ఏం చెప్తాను ఇంటికెళ్ళి మా నాన్నకేం సమాధానం చెప్తాను. మా అమ్మకేం సమాధానం చెప్తాను. నా పెళ్ళాంకేం చెప్తాను సమాధానం. బట్ మీరెక్కడ ట్రాక్ తప్పలేదు గదా! తప్పలా. వచ్చినియి కాబట్టి సార్. హ్మ్. కోవిడ్ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్ తీసేస్తే ఏ రోజు నేను గ్యాప్ ఇవ్వకుండా వీడియోలు చేసుకుంటానే ఉన్నాను సార్. హ్మ్. 'సూర్య' వెబ్ సీరీస్ రాకపోతే నిజంగా క్వెషన్ మార్కే. ఏది ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి సార్? నన్ను అందరూ మర్చిపోయారు. ఈడి పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ జువ్వలాల పైకెళ్ళిపోయాను సార్. ఆ వెబ్ సీరీస్ వల్ల సార్. హ్మ్. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సార్ నేను. అమ్మో! యూట్యూబ్ వదలకూడదు. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఒకవేళ స్టార్ అయినా పెద్ద స్టార్ అయినా కూడా హ్మ్. జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ నెలకి 3, 4 వీడియోలు చేస్తా అని ఫిక్స్ అయ్యి దిగాను సార్ ఇందులోకి. ఇంక వదలను సార్. నేను చేసుకుంటాను సార్ హ్యాపీగా. అంటే ఇప్పుడు 'సూర్య' గురించే మాట్లాడుతున్నారు గాబట్టి ఒక చిన్న డౌట్ ఉంది. సార్. 'షణ్ముఖ్‌ది' లవ్ మ్యారేజేనా? ఇప్పుడా సార్? ఇప్పుడు చేసుకున్నాను ఆ! సార్. లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. హ్మ్. అంటే నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే చెప్పాను. సార్.
ఒక 12-13 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. చాలా ఎర్లీ డేస్ నుంచి చూస్తున్నాను. ఏదన్నా టైం బాగాలేకపోతే మీరన్నట్టు సినిమాకు దూరం అవ్వాల్సింది, నటనకు దూరం అవ్వాల్సిందే గానీ, వేరే వ్యాపారం లేదు, వేరే వ్యాపకం తెలీదు. ఇన్ని రోజుల్లో సోషల్ మీడియా స్టార్స్ మీద చాలా కాంట్రవర్షీలొచ్చినాయి. అవును సార్. సో, రవి ఇద్దో ఈ తప్పు చేశాడు, రవి ఇద్దో ఇక్కడున్నాడు, నేను ఏ రోజు వినలేదు. సార్. సో, చాలా సిన్సియర్‌గా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అవును సార్. ఖచ్చితంగా మీరనుకున్న రోజు రాబోతుంది. సార్ థ్యాంక్ యూ సార్. నాన్నగారికి చెప్పండి. సార్. ఎలాగో మీ మాట ఆయన వింటాడు. ఆ. నీ కొడుకు నువ్వు అనుకున్న రోజు వచ్చింది నాన్న, వస్తుంది. సార్. సక్సెస్ కొట్టబోతున్నాను అని చెప్పండి. ఆ రోజు వచ్చిన తర్వాత మనిద్దరం ఇంకో మంచి ఇంటర్వ్యూ చేద్దాం పెట్టుకుందాం. ఖచ్చితంగా సార్. ఈసారి ఎమోషనల్‌గా వద్దు. ఈసారి మంచి ఆనందంగా చేద్దాం. అవును సార్. అవును సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.